ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నిన్ను చూసి విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. Happy evening, all of you. So hope you all enjoyed the song. Very motivational, very inspiring. So yeah. So taking this forward, I would like to invite Anita Garu to take this program forward. Anita Garu, virtual dais is yours. Thank you, Narsimurthy sir. Myself, నా పేరు గణపతిరాజు అనితాదేవి అండి. నేను 132 బ్యాచ్ నుంచి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ని. ఇప్పుడు మీ టీంకి మెంటర్గా వ్యవహరిస్తున్నాను. యాక్చువల్లీ ఈ సెషన్ మనకి ఇంటరాక్షన్ సార్. మనకి ఇప్పుడు రేపటి సెషన్ తర్వాత నుంచి మీకు కొంతమంది మెంటర్స్ అసైన్ చేయబడతారు. వాళ్ళ నుంచి మీరు 1 month కలిపి మనం అందరం జర్నీ చేయాలి కాబట్టి ఈ ఇంటరాక్షన్ సెషన్తో మీ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి మీరు ఈరోజు తెలుసుకోవాలి. ఈ సెషన్ నుంచి కూడా మనకి ఒక చిన్న పాయింట్ ఏంటి తెలుస్తుందంటే, మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయినా మనం ఒక్క నిమిషం టైం తీసుకొని ఎలా చెప్పగలం అంటే, మనం టైం లిమిట్ని ఎలాగ బేస్ చేసుకొని మనం ఏదైనా ఫార్వర్డ్ మ్యాటర్ని కన్వే చేయాలి అంటే దాన్ని ఎలా చేయాలి అనే దాని విషయం గురించి ఇంటరాక్షన్ మోడ్లో ఈ సెషన్ ప్రారంభించబడుతుంది. ఫస్ట్ థింగ్
సీనియర్ మెంటర్స్ నుంచి స్టార్ట్ చేస్తాను సార్. నరసింహమూర్తి సార్, లక్ష్మీశంకర్ మేడం జాయిన్ అయ్యారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. చూస్తున్నాం మేడం. లక్ష్మీ శంకర్ కదా? లేదండి, నాకు కనిపించలేదు ఇక్కడ. సుబ్బారావు సార్, లేదండి, ఆయన కూడా జాయిన్ అవ్వలేదు. ఓకే. అనురాధ మేడం. అనురాధ మేడం ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్, మీ గురించి మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మీ తర్వాత ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఇంట్రడక్షన్ చెప్పడానికి వీలుగా మీ ఇంట్రడక్షన్ మీరు 90 seconds లో వాళ్ళకి చెప్పి చూపించాలి మేడం. థ్యాంక్ యూ. Okay, madam. Thank you very much. Happy evening, all. My name is Anuradha from Visakhapatnam. My qualification is double PG, MCom, and MSc Psychology. My hobby is listening music and learning new skills. I am working as a state government employee in Ward Secretariat. I am 132 batch trainer and present 195 batch co-mentor. Thank you all. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ 1 minute లోపలే ఆవిడ ఇంట్రో కంప్లీట్ చేశారు, కానీ మీరు 90 seconds టైం తీసుకొని మీరు చెప్పవలసిన ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకున్నా పర్వాలేదు. మీరు ఎలాగా పెన్ను పేపర్ తీసుకొని వచ్చి ఉంటారు సార్, నోట్ చేసుకోండి. మీ నేమ్, మీ ప్రొఫెషన్, మీరు ఎక్కడి నుంచి అటెండ్ అవుతున్నారు, మీ ప్లేస్, మీ హాబీస్, ముఖ్యంగా ఈ ట్రైనింగ్ క్లాసెస్ గురించి మీకు ఎలా తెలిసింది? ఫైనలీ మీరు ఈ సెషన్స్ నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఓకే సార్. ఓకే, ఇంకొక సీనియర్ మెంటర్ నుంచి తెలుసుకుందాం. సూర్య రామారావు సార్, విత్ ఇన్ 90 seconds లో మీ సెల్ఫ్ ఇంట్రో సార్. Okay, madam. Happy evening and all of you. నా పేరు కేవిఎస్ సూర్య రామారావు. నేను చేస్తున్నది గవర్నమెంట్ జూనియర్ కళాశాల పోస్ట్పేటరాగా విజయనగరం జిల్లాలో చేస్తున్నాండి. నేను ట్రిపుల్ పీజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పాలిటిక్స్, ఎంఈడి, అదే ఎంఏ ఎడ్యుకేషన్ అనమాట, టీటీసీ చేస్తూ నేను లెక్చరర్గా, సివిక్స్ లెక్చరర్గా నేను పోస్ట్పేట జూనియర్ కాలేజీలో 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. అయితే రీసెంట్గా నేను ఈ టీటీడబ్ల్యూఎస్ ట్రైనింగ్ నేను హైదరాబాద్లో తీసుకోవడం జరిగింది. అయితే ఈ కోర్సు నాకు ఏ విధంగా ఉపయోగపడింది అంటే, అంతకుముందు స్టేజ్ ఫియర్ ఉండేది. కాలేజీలో మీటింగ్లు ఏవైనా అంటే క్లాసులో పాఠాలు చెప్పేవాళ్ళం, కానీ మీటింగ్లు గట్ట అయితే ముందుకి వెళ్ళేవాడిని కాదు. సమయంగా ఏ మీటింగ్ అయినా నన్ను పిలుస్తారేమో భయపడుతూ ఉండేవాడిని. తర్వాత ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాలో చాలా మార్పు జరిగింది.
ఆ మార్పు కాలేజీలో ఏ మీటింగ్ అయినా మీరేం మాట్లాడాలి అనే స్థాయికి రావడం జరిగింది. ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇప్పటికి ఒక 6, 7 స్కూళ్ళకి కూడా నేనెళ్ళాను. వాళ్ళు మళ్ళీ మీరు రావాలి అని కోరుకుంటున్నారు. ఆ విధంగా వెళ్ళానంటే మెయిన్ కారణం ఈ ఇంపాక్ట్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ట్రైనింగే నేను 100% చెప్పగలను. నాలో చాలా మార్పు వచ్చింది. ఇంకా నేను ఈ లైఫ్ స్కిల్స్ బోలెడు నాకు కావాలి. నేర్చుకుంటూనే ఉన్నాను. నా హాబీ అదే. కాబట్టి హ్మ్. ఎప్పటికైనా మంచి కొత్తగా అందరికీ ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడం అనిత మేడం గారికి, అలాగే ఈ టీము మన కేఆర్‌కే రాజు గారికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మన విజయనగరం థ్యాంక్ యూ జిల్లాలో సార్. థ్యాంక్ యూ థాంక్ యూ. సార్. సార్, నో థాంక్ మోర్ ఫార్మాలిటీస్ సార్. గోయింగ్ హ్మ్. విత్ సెషన్. థాంక్ యెస్. యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా మన సీనియర్ మెంటర్స్ సార్ సుబ్బారావు సార్. శ్రీదేవి మ్యామ్. Happy evening, everyone. Yes, ma'am. Happy evening, ma'am. Thank you so much, ma'am. మీ సెల్ఫ్ ఇంట్రో ప్లస్ మీ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ 90 seconds, మ్యామ్. ప్లీజ్ Thank టైం you, బీయింగ్. ma'am. Okay, ma'am. Thank you so much. So, అందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్. చాలా మంచి తోవని వెతుకున్నారు. అవకాశం వచ్చింది మీ అందరికి. మాకన్నా చాలా చక్కరైనటువంటి స్పీకర్స్ గా తయారవ్వాలి. మీలో ఉన్నటువంటి అన్ని భయాల్ని పోగొట్టుకోవాలని కోరుకుంటూ నా గురించి చెప్పబోతున్నాను. ఐఎమ్ శ్రీదేవి మోటమర్రి. 56th బ్యాచ్ ఇంపాక్ట్ లో కంప్లీట్ చేసుకొని సర్టిఫైడ్ ట్రైనర్ గా ఒక 2 years నుంచి ఇంపాక్ట్ తో జర్నీ చేస్తున్నాను. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. మన లైఫ్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. అందులో నేను లైవ్ గా నేను చెప్తున్నాను నా తాలూకా ఎక్స్పీరియన్స్ అన్నది. నేను హోమ్ మేకరే, కానీ నా ప్యాషన్ యోగా. అందుకని చాలా మందిని ట్రైన్ చేస్తూ ఉంటాను. నేను చేస్తూ ఉంటాను, ట్రైన్ చేస్తూ ఉంటాను. యోగాలో మాత్రమే ట్రైన్ కాకుండా యాజ్ ఏ ట్రైనర్ గా చక్కగా స్కిల్ ని కూడా నేను అందరికి ఇవ్వాలి అని ఒకే ఉద్దేశంతో ఇంపాక్ట్ నించుకోవడం జరిగింది. నన్ను పూర్తిగా మార్చేసింది ఇంపాక్ట్ అన్నది. నాకు ఒక గుర్తింపుని, నాకు ఒక కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. అందుకే ఇలానే 56 బ్యాచ్ కంప్లీట్ అయ్యాక సుమారు ఒక 7 బ్యాచెస్ కి నేను మెంటర్ గా వర్క్ చేశాను. తర్వాత క్లాసెస్ కూడా చెప్పాను. ఒక రియల్ గా మన లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేనటువంటి ఒక విషయాన్ని, ఒక ఆనందాన్ని మనం పొందుతాం ఇంపాక్ట్ తో జర్నీ చేస్తే. నేనే దానికి సాక్ష్యం. సో నేను ఇంకా మంచి క్లాసెస్ కి చెప్పడము, మెంటర్ గా వర్క్ చేయడము నాకు గంపా సారు తరపు నుంచి నాకు వచ్చినటువంటి మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ రోజు మన 195 బ్యాచ్ అందరూ టీం కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. చాలా చక్కగా లీడ్ చేస్తున్నారు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ లక్ష్మీ శంకర్ మ్యామ్. లక్ష్మీ శంకర్ గారు కనపడలేదండి మీటింగ్ లో. ఓకే. నెక్స్ట్ పుష్పలత మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గంపా సార్కి కృతజ్ఞతలు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. నేను ఈపీఎస్ 27 బ్యాచ్ చేశాను. తర్వాత టీటీడబ్ల్యూఎస్ 109 బ్యాచ్ నాది స్ఫూర్తిలో హైదరాబాద్ లో చేశాను. నేను విజయనగరం నుంచి ఈ ట్రైనింగ్ అంతా నేను హైదరాబాద్ లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నాకు ఈ ట్రైనింగ్ అయితే నిజంగా చాలా చాలా బాగా యూజ్ అయిందండి. యూజ్ మీన్స్ నాకు మానసికంగా గంపా సార్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అనేది ఎలాగైతే ఆ సెంటెన్స్ యూజ్ చేశారో, అంటే మనం ఏదో మెట్లెక్కేసాము లేదంటే పై అర్హతలు సాధించేసామనేది కాదు. మన మానసిక పరిస్థితి ఎంత స్ట్రాంగ్ గా అయ్యింది, మనం ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా తట్టుకోవాలి అనేది నిజంగా మానసిక స్థితిని మాత్రం
మంచి పొజిషన్లో పెట్టిందనే నేను ఆ విషయంలో మాత్రం ఇంపాక్ట్ ఎప్పుడు కూడా నేను రుణపడే ఉంటాను. నేను 145కి మెంటర్గా ఉన్నాను. 2 ఈపీఎస్లు నడిపించాము స్పందన గ్రూప్ ద్వారా. తర్వాత ఇప్పుడు మళ్ళీ 195లో నేను విజయనగరంలో సోను సార్ ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. నిజానికి నేను ఇంపాక్ట్ నాకు అసలు తెలియదు ఏంటి అనేది. మా ఫ్రెండ్ ఒక ఆమె ఇందులో ఉండి కాకినాడ నుంచి అమ్మ వాళ్ళకి నైబర్గా ఉండి నేను సరదాగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కాకినాడలో నాకు చెప్పింది. అలా నాకు జర్నీ ఇంపాక్ట్లోకి నేను నిజంగా ఒక నైబర్ నాకు మంచి లైఫ్ ఇచ్చిందనే నేను చెప్పుకుంటాను ఇంపాక్ట్ ద్వారా. ఎందుకంటే నాకు ఇంపాక్ట్ అప్పటివరకు నాకు తెలియదు. ఆమె నన్ను నడిపించింది ఇటువైపు. సో నేను ఆమెకి కృతజ్ఞతగా ఉంటాను. ఇంపాక్ట్లో ఈ ట్రైనింగ్ వల్ల నాలో మార్పు ఏంటనేది, నాకు వచ్చిన ధైర్యం ఏంటనేది నాకు తెలుసు కాబట్టి ఉన్న స్థితి నుంచి గంపా సార్ అందరినీ ఖచ్చితంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్లాట్ఫామ్ ఇది. నేను ఎప్పటికీ కృతజ్ఞురాలై ఉంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ హరికృష్ణ సార్. సార్ నేను అడుగుతున్నది మీ ఇంట్రో. హరికృష్ణ సార్. ఓకే మేడం. సార్ మీ ఇంట్రో 90 seconds సార్. ఓకే, Thank you. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా పేరు హరికృష్ణ అండి. నేను 28th బ్యాచ్ అండి. హైదరాబాద్లో నేను గంపా సార్తో పాటు మా అడ్వైజర్ విశ్వనాథన్ గారితో నేను చేశాను హైదరాబాద్లో. నేను హెచ్డిఎఫ్సిలో వర్క్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ బిఫోర్ నేను 21 నుండి నేను ఇంపాక్ట్లో జాయిన్ అయ్యి చేస్తున్నాను. అప్పటి నుండి ఏంటంటే బిఫోర్ ఇంపాక్ట్ అండ్ ఆఫ్టర్ ఇంపాక్ట్ అనేది ఒక దీనిగా నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, బిఫోర్ అనేది మాది బ్యాంకింగ్ బేసికల్గా సో టెన్షన్స్, చాలా టెన్షన్ ఉంది, ప్రెజర్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ ఇంపాక్ట్కి వచ్చేసరికి ఏంటంటే టెన్షన్ లేకుండా, అంటే ఒక మనం డైలీ చేసే వర్క్ని కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, రిలాక్స్గా ఎలా ఉండాలి అనే దాని మీద, వర్క్ లోడ్ అనేది ఎలా తగ్గించుకోవాలి, బ్యాలెన్స్గా ఎలా వెళ్ళాలి, ఫ్యామిలీ బ్యాలెన్స్ రిలేటెడ్గా. మా వైఫ్ కూడా వర్కింగే, ఇద్దరం కలిపి ఎలా చేస్తూ ఉంటాం, పిల్లలు ఎలా మేనేజ్ చేసుకోవాలి, టైం ఎక్స్ప్రెషన్ టెన్షన్ జాబ్ కూడా మన బాడీలో ఎటువంటి టెన్షన్ లేకుండా ఎలాగ మనం అన్నమాట ఎలా చేయాలి, అదంతా కూడా నేను ఇంపాక్ట్లోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నానండి. క్లాసెస్ కూడా చెబుతూ ఉంటాను. స్టార్టింగ్ నుండి నాకు ఏంటంటే ఎవ్రీ టైం ఏదో ఒకటి లెర్నింగ్ రిలేటెడ్గానే ఉంటాను. మ్యాథ్స్ రిలేటెడ్గా చిన్నపిల్లలకి చెప్పడం, పెద్దవాళ్ళకి ఏమైనా డౌట్స్ రిలేటెడ్గా నేను చెప్తూ ఉంటాను. ఆఫ్టర్ ఇంపాక్ట్ అయితే నేను చాలా చేంజ్ అయ్యానండి. ఇప్పుడు కూడా నేను ఇలా మాట్లాడుతున్నానండి బికాస్ ఆఫ్ ఇంపాక్ట్. అది గంపా నాగేశ్వర గారు, సోను సార్ చాలా సపోర్ట్ చేశారు, ఆర్వి గారు కూడా. నేను హైదరాబాద్లో చేశాను. థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి అయితే ఈ సెక్షన్లో మీరు జాయిన్ అవ్వడానికి రియల్గా అదృష్టవంతులండి. నేను ఇందులో రావడానికి 5 years అనేది నాకు పట్టిందండి. నేను 21 నుండి ట్రై చేస్తే నేను లాస్ట్ 2 years నుండి నేను ఇంపాక్ట్లోకి వచ్చాను. అంటే లైవ్లో ఇప్పుడు వరకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో అలాగా మాట్లాడడం అంతేగాని లైవ్లో మెంటర్గా అనేది లాస్ట్ 2 years నుండి నాకు ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఆ విషయంలో మీరైతే ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత 100% అనేది మీకు చేంజింగ్ అనేది కనిపిస్తుందండి. రియల్లీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీరే అనే ఒక విషయాన్ని కూడా మీకు అనమాట యాటిట్యూడ్ రిలేటెడ్గా అన్నిట్లో కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. ప్రతి మాట కూడా చాలా హ్యాపీగా మనసులో ఇంటర్నల్గా ఎలాగ ఉంటారో బయటికి కూడా అలా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇన్ రిలేషన్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మా 132 బ్యాచ్ ఇన్ఛార్జ్, ఇప్పుడు మీకు మెంటర్గా వ్యవహరిస్తున్న లక్ష్మీ శంకర్ మేడంని తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక 90 seconds ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. Thank you, ma'am. Thank you, Anta ma'am, and KRK Raju garu. So, happy evening, everyone. So, this is Lakshmi Happy Shankar. By profession, I'm a spoken English trainer, but by passion, motivational speaker and life skills coach. So, na journey చెప్పాలి అని అంటే అదొక పెద్ద హిస్టరీ అనుకోండి. బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ 2 minutes లో చెప్తున్నాను. బిఫోర్ ఇంపాక్ట్ నేను ఒక ట్రైనర్ని. సో ఆ ట్రైనర్ అనే మాటకు కూడా అర్థం తెలియదు, బట్ నేను అదొక టీచింగ్ లాగే చేసేదాన్ని. సో నేను స్పోకెన్ ఇంగ్లీష్ ని టీచ్ చేసేదాన్ని. ఇప్పుడు నేను దాన్ని ట్రైన్ చేస్తూ ఉన్నానండి. సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఒకప్పుడు నేను టీచ్ చేశాను, బట్ ట్రైనింగ్ ఫీల్డ్ లో ఉండాల్సిన దాన్ని. నేను స్పోకెన్ ఇంగ్లీష్ ని టీచ్ చేసే విధానంలో చాలా చేంజ్ వచ్చింది. అది నా ప్రొఫెషనల్ గా అండి. అండ్ పర్సనల్ లైఫ్ లో కూడా సో నేను మేనేజింగ్ కానీ నా
హెల్త్ గురించి కానీ ప్రతి ఒక్కటి. సో ఫినాన్షియల్ గా కానీ నేను గ్రో అవ్వడం అనేది కూడా స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్ గా బీబీజీ ఫౌండేషన్ వాళ్ళకి ఒక అఫీషియల్ మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నా, బంగారు తల్లి అనే ఒక ప్రోగ్రామ్ కి. నేను ఇక్కడ ఆల్ టుగెదర్ ఇక్కడ వైజాగ్ వరకు, శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ లోని మోటివేషనల్ స్పీకర్ గా క్లాసెస్ తీసుకుంటూ అడిషనల్ గా ఎర్న్ చేయగలుగుతున్నాను, ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఎందుకు అని అంటే నేను ఇంపాక్ట్ లో ఉండటం వల్ల వితౌట్ ఎనీ ఇంట్రొడక్షన్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ నాకు ఆ ఛాన్స్ అనేది, ఆపర్చునిటీ అనేది వచ్చింది. సో ఇక్కడ నేను నా ప్రొఫెషన్ అండ్ నా ప్యాషన్ రెండింటినీ కూడా చేయగలుగుతూ ఉన్నాను. దానికోసం మాత్రం ఖచ్చితంగా నేను గంపా సార్కి ఎప్పుడు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాను. అలా నేను ఆల్మోస్ట్ 2 years అవుతుందండి నేను ఇందులోకి వచ్చి. నా జర్నీ అనేది చాలా డిఫరెంట్ గా, అంటే ఒక టీచర్ గా ఉన్నదాన్ని ట్రైనర్ గానే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా, లైఫ్ స్కిల్స్ కోచ్ గా, ఇప్పుడు నేను ఒక వండర్ఫుల్ ఉమెన్ అనే ఒక ప్రోగ్రామ్ ను కూడా స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు 4th batch 5th batch రన్నింగ్ అవుతుంది. విమెన్ కోసం ఆఫ్టర్నూన్ సెషన్ అనేది మాకంటూ ఒక కోర్స్ ని డిజైన్ చేసుకుని, మాకంటూ నాతో పాటు ఉన్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం, నాతో పాటు సునీత మేడం ఇంపాక్ట్ నుంచి. సో ఆమె నేను కలిపి. సో ఇదండి నా జర్నీ. ఇప్పుడు అంటే ఓన్లీ ఒక లక్ష్మి అనే ఒక పేరుతో ఉన్న ఒక పర్సన్ ని, సో మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ కోచ్, సో ఇంకా వాట్ నాట్, ఇంకెక్కడికి వెళ్ళినా రికగ్నేషన్ కానీ, సో ఆ వాల్యూ కానీ పీక్స్ లో ఉంది. సో మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. దీన్ని కరెక్ట్ గా యూస్ చేసుకోవాలి. కరెక్ట్ గా అంటే ఇచ్చిన అసైన్మెంట్స్ కరెక్ట్ గా చేయాలి. సో అలాగే మీరు ఇక్కడ ప్రతి విషయాన్ని పాజిటివ్ మైండ్ తోటి, మీరు ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుందండి అని చెబితే కనుక ఖచ్చితంగా చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలండి. అదొక్కటి మనం నేర్చుకోవాల్సింది. మన గురువుల నుంచి మనకంటే ముందు జాయిన్ అయ్యారు, బట్ వాళ్ళు మనకు గురుస్థానంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పింది ఫాలో అయితే కనుక వండర్ఫుల్ రిజల్ట్ అయితే వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేను అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇంటరాక్షన్ సెషన్ అనేది మన అందరం కలిసి 1 month పాటు కలిసి జర్నీ చేయాలి సార్. ఈ కలిసి జర్నీ చేసే ఈ ప్రక్రియలో మన గురించి మనకే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మెంటర్స్ తో మీరు కోఆర్డినేట్ అయ్యేటప్పుడు మీ గురించి వాళ్ళకి తెలియకపోతే, వాళ్ళు ఓపెన్ హార్టెడ్ గా మీకు కొన్ని విషయాలు నేర్పించాలి అన్నా మీ గురించి వాళ్ళకి తెలియాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ మెంటర్స్ కూడా ఇప్పుడు సెషన్ లో తీసుకోవడం అవుతుంది. కొంచెం టైం బీయింగ్. నెక్స్ట్ మహేష్ సార్. మహేష్ సారీ సార్, మేడం, నేను ట్రావెలింగ్ లో ఉన్నాను. ఇంట్రో చెప్పగలరా సార్? లేదు మేడం, ఓకే, థ్యాంక్ యూ ట్రావెలింగ్ లో సార్. ఎస్వి రమణ సార్. మేడం ఎస్వి రమణ అనే పేరుతో ఎవరు లేరు మేడం, కనపట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. నౌ మన పార్టిసిపెంట్స్ సార్, మనకి ఇప్పుడు 35 మెంబర్స్ మన టీంలో 195 బ్యాచ్ నుంచి ఉన్నారు సార్. ఈ 195 బ్యాచ్ నుంచి ఉన్న 35 మెంబర్స్ ఒక్క ఫ్యామిలీలో ఈ 1 month పాటు ట్రావెల్ అవ్వాలి. ట్రావెల్ అయితేనే ఇంటరాక్షన్ మోడ్ పెరుగుతుంది సార్. మనం అందరం విజయనగరం వాస్తవ్యులమే అయినప్పటికీ నేను మీలో చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, మీలో నాకు చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఈ సెషన్ తో రేపటి నుంచి ఒకరికొకరు ఒక పేరు ఎక్కడ మనకి తెలిసినా కూడా, ఓ ఆ పర్సన్ నాకు తెలుసు అనే ఇంటరాక్షన్ మనకు కలగాలి. తర్వాత దాని ద్వారానే మీరు ఏదైనా మీకు డౌట్ ఉన్నా మా మెంటర్స్కే కాదు, ఇన్ఛార్జ్ రాజు సార్కి చేయొచ్చు, నాకు కాల్ చేయొచ్చు. ఏదైనా సరే ఈ ఇంటరాక్షన్ సెషన్ తర్వాత మీకున్న చాలా డౌట్స్ క్లారిఫికేషన్ మీకు వస్తుందని ఈ సెషన్ పెట్టడం జరిగింది సార్. నా దగ్గర ఉన్న ఎన్రోల్మెంట్ లిస్ట్ ప్రకారం నేను 1 by 1 పేర్లు చెప్తాను.
మీరు 90 సెకండ్స్ ఇందాక నేను ఇచ్చిన 6 క్వెషన్స్ నుంచి 90 సెకండ్స్ మీ టైంని మీరే సెట్ చేసుకొని 90 సెకండ్స్‌లో మీ ఇంట్రో సమప్ చేయాలని రిక్వెస్ట్ సార్. బి. దేవా గారు. ఫస్ట్ పార్టిసిపెంట్ బి. దేవా గారు. మేడం హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ హ్యాపీ సార్. ఈవినింగ్. థ్యాంక్ యూ మేడం. మేడం కొంచెం లేట్గా వచ్చాను నేను. అంటే క్వెషన్స్ మీకు తెలీదంటారా? అందుకని అంటున్నాను. ఓకే సార్. లేట్ మీ అయ్యా. నేమ్, మీ ప్రొఫెషన్, ఓకే ప్లేస్, హాబీస్, మీకు ఈ ట్రైనింగ్ క్లాసెస్ గురించి ఎలా తెలిసింది? ఈ సెషన్స్ నుంచి మీరు ఏం నేర్చుకోవాలని జాయిన్ అయ్యారు? ఈ 6 క్వెషన్స్. ఓకే దీని మేడం. నుంచి మై మీరు ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటారంటే నేను నెక్స్ట్ పార్టిసిపెంట్ దగ్గర ఇంట్రో తీసుకుంటాను. పర్వాలేదు చెప్పేస్తాను. మీరు ఆల్రెడీ ఓకే చెప్పారు కదా. సార్. థ్యాంక్ యూ. క్యారీ ఆన్ సార్. మై మై నేమ్ ఈజ్ దేవా ఫ్రమ్ విశాఖపట్నం. ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ విశాఖ డైరీ మిల్క్ ఇండస్ట్రీ సేల్స్ ఎగ్జిక్యూటివ్. మై హాబీస్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాలీబాల్, మ్యూజిక్, లిజనింగ్ మ్యూజిక్. నెక్స్ట్ మీరు అడిగారు కదా ఏ నేర్చుకోవడానికి ఇందులో జాయిన్ అయ్యారు. నాకు మీ ద్వారానే తెలిసింది మేడం. అనిత మేడం గారు మాకు చెప్పారు. నెక్స్ట్ గంప సార్ మొన్న క్లాసెస్ విన్నాం. అక్కడ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలని చెప్పేసి ఏదో అది బాగా చెప్పారు. అది మాకు కనెక్ట్ అయింది. ఈ సెషన్స్ నుంచి మీరు ఏం నేర్చుకోవాలని జాయిన్ అయ్యారు సార్? పీస్ ఆఫ్ మైండ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ ఆన్సర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎం. కమల గారు. మేడం జాయిన్ అయ్యారా? హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నా పేరు మండక కమల. నేను ఉండేది చీపురపల్లి, విజయనగరం డిస్ట్రిక్ట్. నా నా హాబిట్స్ ఏమో రీడింగ్. నేను ఇందులో జాయిన్ అవ్వడానికి కారణం అనిత మేడం వల్లేను. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎక్స్టర్నల్గా మనం డెవలప్ చేసుకోవచ్చు. మైండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండదని చెప్పారు. నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడానికి మాత్రమే ఇందులో జాయిన్ అయిన ఇంపాక్ట్లో. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ పార్టిసిపెంట్ పీజీకే రాజు గారు. సార్ పీజీకే రాజు గారు. ఉన్నారా సార్? పీజీకే రాజు సార్. నో మేడం, లేనట్టున్నారు. ఉన్నారండి, మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఓకే ఓకే సార్ ఒక 2 మినిట్స్ మీ ఇంట్రో సార్. మీ మీ ఆడియో వాయిస్ రావట్లేదండి. అవ్వట్లేదు సార్. సెషన్ స్టార్ట్ అయిన పైన ఒక మైక్ సింబల్ ఉంటుంది కదా సార్, దాని పక్కన ఇంటూలా ఒకటి ఉంటుంది చూడండి, అది ఆన్ చేయండి సార్. మీ వీడియో పైన ఒక స్పీకర్ సింబల్ ఉండి ఇంటూ ఉంటుంది సార్ పక్కన. ఇంటూని ఒకసారి టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేస్తే స్పీకర్ ఇంటూ కనిపిస్తుంది. వాయిస్ లాగేస్తుంది.
నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళండి మేడం ఈ లోపు. మీరు మాట్లాడండి సార్ ఒకసారి. ఓకే, మీరు మొబైల్ మీద స్క్రీన్ టచ్ చేసారా? టచ్ చేసిన పైన స్పీకర్ సింబల్ ఒకటి ఉంటుంది సార్. పైన ఉంటుంది, కింద ఉంటుంది. సో చెప్పండి మేడం ఒకసారి. కింద కూడా ఉంటుందట. మేడం హోస్ట్ ఎవరైతే వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది, మేక్ అన్మ్యూట్ అని. అన్మ్యూట్ అని చేస్తే ఆయన ఓకే చేస్తే అన్మ్యూట్ అవుతుంది. ఒకసారి ఆప్షన్ కూడా ఇచ్చి చూడండి. సార్ అన్మ్యూట్ లోనే ఉన్నారండి. సార్ అన్మ్యూట్ లోనే ఉన్నారు కానీ వాయిస్ రావట్లేదు. సార్ ఈ లోపు నెక్స్ట్ పార్టిసిపెంట్ ని సార్ మ్యూట్ అలౌ చేయండి చేయాలి. సార్. ఓకే సార్, మీరు ఒకసారి అది చెక్ చేసుకోండి. నేను నెక్స్ట్ పార్టిసిపెంట్ దగ్గర తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ సార్. ఓంకారమూర్తి గారు. నమస్తే గజపతి రాజ్ మేడం గారు. హ్యాపీ ఈవినింగ్. మైసెల్ఫ్ ఏ ఓంకారమూర్తి. నేను రైల్వేస్ లో చేస్తున్నానండి లాస్ట్ 29 years నుంచి. అదే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా 96 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ దట్ నేను టీచర్ అవ్వలేకపోయానని చెప్పేసి ఇన్స్ట్రక్టర్ గా వెళ్ళడం జరిగింది. 7 years రైల్వే సర్వీస్ చేసిన తర్వాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అండ్ స్టేషన్ మాస్టర్ గా చేస్తూ కేకేఎల్ నుంచి మీరు వినే ఉంటారు, అరకు రూట్ దాటి. తర్వాత ఆ రకంగా అక్కడ 2002 నుంచి 2008 వరకు యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్. డ్యూరింగ్ 2002 MS ధోని వాజ్ ట్రైనింగ్ ఆల్సో దట్ ఇన్స్టిట్యూట్. వినిపిస్తుంది కానీ వాయిస్? వినిపిస్తుంది సార్. ఆఫ్టర్ దట్ అగైన్ మళ్ళా విశాఖపట్నం డివిజన్ వచ్చేసాను. తర్వాత డిఫరెంట్ డిజిగ్నేషన్స్ లో పనిచేశాను విజయనగరంలో యాజ్ ఏ స్టేషన్ మేనేజర్, యాజ్ ఏ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. అగైన్ మళ్ళా టీచింగ్ కోరిక తీర్చుకుందాం అనేసి విశాఖపట్నం ప్రజెంట్ చేస్తున్నాను రైల్వే ట్రైనింగ్ కాలేజ్ లో. అక్కడ మాకు డ్రైవర్స్, అసిస్టెంట్ డ్రైవర్స్, మా స్టేషన్ మాస్టర్స్, గార్డ్స్ వస్తుంటారు. తర్వాత నా హాబీస్ ఏంటంటే ఐ హ్యావ్ మై ఓన్ లైబ్రరీ. బుక్స్ గట్రా కలెక్షన్ చేయడం అన్నా చదవడం అన్నా ఐఎమ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్. అట్ ద సేమ్ టైమ్ ట్రైన్ ఆపరేషన్స్ మీద, రైల్వే సేఫ్టీ అనేది మీరు డే టు డే చూస్తుంటారు, కత్తి మీద సామే. ఆ రకంగా 24 hours కూడా బిజీగా ఉన్న జాబుల్లో కూడా చేయడం జరిగింది. ప్రజెంట్ ఫ్యాకల్టీగా ఉండడం వలన అవర్లీ డ్యూటీ కాబట్టి నేను ఈ ఇంపాక్ట్ లో ప్రజెంట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. రీసెంట్ గా ఎస్ కన్వెన్షన్ లో మా రోటరీ క్లబ్ తరఫున మేము ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు జాయిన్ అయ్యాను మీ ICI తాలూకా. అది చూసిన తర్వాత అగైన్ 5 years బిఫోర్ కూడా ఒకసారి ఇంపాక్ట్ ఆనంద్ గజపతి ఆడిటోరియం త్రో రోటరీ క్లబ్ ఈవెంట్ కండక్ట్ చేసాం మేము అందరం కలిపి. ఆ రకంగా అట్రాక్ట్ అయ్యి అగైన్ స్టిల్ దేర్ ఆర్ సో మెనీ హిడెన్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంకా నేర్చుకుందామనే ఉద్దేశంతో ఆ రకంగా ఇంపాక్ట్ లో ప్రస్తుతానికి మీ అందరి దయ వల్ల సో మెనీ టెక్నిక్స్ అన్ని నేర్చుకోవడం జరుగుతుంది సిన్స్ 4-5 days నుంచి కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సార్. మీ నుంచే మేము నేర్చుకోవాల్సింది చాలా ఉన్నట్లుంది. 1 month జర్నీలో మీ నుంచి మేము చాలా నేర్చుకుంటాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పైలా రాజేష్ గారు. మేడం ఆ పేరుతో ఎవరు లేరు మేడం. ఓకే సార్. జి వినోద్ గారు. ఐ థింక్ ఆయన కూడా లేరు మేడం. ఎం మంగయ్య స్వామి గారు. Madam, happy to all. Madam, my name is Swami. I'm working as a safety department executive in Victoria Pharma Limited, Paidimemvaram. My native village is Sargakolam in Sargakolam district and Gwalavalsa village.
my working profession safety department, and my hobbies is my related profession related subject is daily wise half or 1 minute learning. After cricket, everything is cricket and see cricket some of days. ఈ ఈ ఇంపాక్ట్ లోకి నేను రావడం కారణం నరసింహత్ సార్ నాకు ఒకరోజు ఫోన్ చేసి, స్వామి నువ్వు ఇంపాక్ట్ లో జాయిన్ అవ్వాలి, కొంచెం నీకు టీచింగ్ స్కిల్స్ గారు పెరుగుతాయంటే, మరి ఆయన కంపల్సరీగా నేను వేరే విషయం మాట్లాడకుండా సార్ కంపల్సరీ అంటే సార్ ప్రోత్సాహం వల్ల నేను జాయిన్ అయ్యాను. నా కోరిక ఏమిటంటే నేను బిఎస్సి బిఈడి చేశాను, ఆల్రెడీ ఎంఎస్సి డిస్కంటిన్యూ చేశాను, మళ్ళీ ఎంఎస్సి స్టార్ట్ చేశాను. నేను మంచి ట్రైనర్గా మా ఫ్యూచర్లో టీచర్ కాకపోయినా నా ప్రొఫెషన్లో బెస్ట్ ట్రైనర్గా కావాలనేసి ఉద్దేశంతో, రెండోది ఒక రకమైన బాడీ యాటిట్యూడ్, మెంటల్ యాటిట్యూడ్ డెవలప్మెంట్ చేసుకుందామని ఈ కోర్సులో జాయిన్ అయ్యానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సార్. ఇంకా మీరు ఇక్కడితో ఆగిపోకుండా ఈ సెషన్స్ నుంచి నేర్చుకుంటున్న దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. జగదీష్ పట్నాయక్ సార్. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ జగదీష్ పట్నాయక్ ఫ్రమ్ పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్. మాది రఘు పెస్ట్ కంట్రోల్ సర్వీస్ అని పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం మేము. ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ ఎక్కడైనా సరే సర్వీస్ చేస్తాము. ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం. మై హాబీస్ ఆర్ వాచింగ్ న్యూస్ అండ్ ట్రావెలింగ్ అండ్ మోటివేషన్ స్పీచెస్ ఆర్ ఇస్తాను. నాకు రిఫర్ చేసింది కేఆర్కే రాజు గారు. నేను గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలకి ఈ వెజిటబుల్ సీడ్స్ కిట్స్ అనేవి ఇస్తుంటాను అనమాట. ట్రైనింగ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటాను. దానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, నా బిజినెస్ కూడా సహకరించడానికి నేను ఈ క్లాస్లో జాయిన్ అయ్యానండి. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ Thank you. మీరు అవేర్నెస్ మోటోలో ఉన్నారు కాబట్టి ఇంకా మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయని కోరుకుంటున్నాం సార్. కాకపోతే ఈ 30 days మస్ట్గా మీ ఎఫర్ట్ని, ఓన్లీ టైంని ఇక్కడ ఎఫర్ట్ చేసి నేర్చుకొని ఇంకా మీరు కూడా ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పి రమాదేవి గారు. నమస్తే హ్యాపీ మేడం. ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. వెరీ ఒక హ్యాపీ 2 ఈవినింగ్. minutes మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి మ్యామ్. Yeah, sure. Madam, myself Ramadevi, that I am, my qualification is MSc MEd, MSc in Zoology and MSc MEd in Education, and I am also completed diploma in pharmacy also. That my profession is that we are running the Sridevi Paramedical Institutions, and we are working Lakshmi School of Nursing and medical field now. So that my hobbies is mainly book reading and interact the students, and also ఏంటంటే ఇంకా నేచర్ కి దగ్గరగా ఉండడం, అంటే బై వాకింగ్ అని అలా నేచర్ కి దగ్గరగా ఉండడం. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా కుకింగ్ అండ్ శాస్త్రీయ సంగీతం మీద కొంచెం అవగాహన ఉంది, అది కూడా నేర్చుకుంటున్నాను. అది నా హాబీస్ లో వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నాకు మెయిన్ గా మీ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఎవరంటే శ్రీదేవి మేడం గారని. ఆవిడతో కలిసి నేను ఎంఈడితో జర్నీ చేశాను. ఆ టైంలో వాళ్ళు చాలా కోఆపరేటివ్ గా చాలా ఉన్నారు, నాతో ఫ్రెండ్లీగా. ఆవిడ ఆలోచనలు నా ఆలోచనలు ఒకే విధంగా ఉండడం వల్ల ఏమో ఆవిడ నన్ను మీ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కోర్స్ జాయిన్ అవ్వడానికి ఎందుకు జాయిన్ అయ్యాము అంటేనండి, మనలో ఉన్న దృక్పథాన్ని మార్చుకోవడానికి. ఇప్పుడు నిన్న ఆన్లైన్ అన్నారు, ఆ దృక్పథాన్ని శాస్త్రీయ దృక్పథంగా, అంటే చెప్పే విధానం ఎవరికైనా సరే ఆ దృక్పథంలో మార్పు, వేరే వాళ్ళు ఎలా ఉన్నా సరే నా ఆలోచనలు కరెక్ట్ అని నేను కన్వే చేస్తాను, కానీ
అది కరెక్ట్ కాకపోవచ్చు, కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఆ దృక్పథంలో మార్పు, ఆలోచించే విధానంలో మార్పు మిగతా మీ అందరి సభ్యుల ద్వారా ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనకి మోస్ట్‌లీ తెలుస్తుంది. అది నేను మళ్ళీ ఆ ఇంపాక్ట్ అనేది నా మీద ఉండి అది నేను పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మా స్టూడెంట్స్‌కి గానీ ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అదే విధంగా నా చైల్డ్‌ని కూడా నేను డెవలప్ చేసుకోవడానికి, సెల్ఫ్ మోటివ్‌గా ఉండడానికి, ఎవ్రీడే నేను సెల్ఫ్ మోటివ్‌గా ఉండడానికి ఈ కోర్స్ జాయిన్ చేశాను. మీ అందరితో కలిసి ట్రావెల్ చేయడం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ మ్యామ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. గ్రేట్ మ్యామ్. యాక్చువల్లీ మీరు ఇంత జర్నీ చేస్తూ కూడా ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపనతో ఇంపాక్ట్‌లో జాయిన్ అయ్యారు. ఖచ్చితంగా మీకు ఈ 30 డేస్ జర్నీలో మీరు అనుకున్నవన్నీ సాధించి వెళ్తారని ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. ఓకే. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. వైకుంఠరావు గారు. సార్ మీ My name is ఇంట్రోని ఒక 2 మినిట్స్. మేడం వైకుంఠరావు I was గారు సార్ joined. మాట్లాడండి. వైకుంఠరావు సార్ మాట్లాడండి. So I was joined in 1987 and retired 2007 after completion of 20 years service Indian Navy. After I joined as a faculty in the merchant shipping. Still I am doing, and I am from Vijayanagaram only. And my hobbies, I used to regular keep my physical fitness and also teaching. And in fact, ఉందని తెలుసు కానీ నాకు ఎలా జాయిన్ అవ్వాలనేది వే అనేది నాకు తెలియదు. సో అది ఇంతకు ముందు నుంచి నాకు పరిచయస్తులు మన కేవీఎస్ సూర్య రామారావు గారు, టీచర్ గారు. ఆయన ఒకసారి చెప్పి, మీరు ఎలాగా ప్రొఫెషనల్ టీచింగ్లో ఉన్నారు కదా, మరి మీరు జాయిన్ అయితే బాగున్ను అంటే జాయిన్ అయినాను. సో ఇంకొక విషయం ఏంటంటే, కేఆర్కే రాజు గారిని కూడా చూసేవాడిని. నేను ఆయన చూశాను కానీ ఆయన పేరు కేఆర్కే రాజు అని నాకు తెలియదు. మేము వాకింగ్లో కలుస్తూ ఉండేవాళ్ళని. మరి ఇది చూసాక ఆయన కూడా నాకు పరిచయం అయ్యారు. సో తర్వాత నేను ఎందుకు జాయిన్ అనుకున్నానంటే, సో ఏదైనా ఎవరైనా కమ్యూనిటీ మీటింగ్స్ అని వగేరా వగేరా స్టేజ్ ఎక్కిస్తుంటారు. కానీ నేను అనుకున్నంత విజయంగా నేను మాట్లాడలేకపోయేవాడిని. సో నా కోరిక ఏంటంటే, ఏ మ్యాటర్ అయినా, ఏ ఇష్యూ అయినా అనర్గళంగా మాట్లాడగలని నా ఆకాంక్ష. అందుకు ఇది నాకు ఇంపాక్ట్ అనేది ఒక వేదిక నాకు కావచ్చని ఆయన చెప్పిన తర్వాత, రామారావు గారు చెప్పిన తర్వాత నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో మీ అందరు కలిసాక, మీ అందరూ చెప్పిన విధానం చెప్పాక నాకు అనిపిస్తుంది నేను కూడా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతానని. సో అందుకు ఈ ఇంపాక్ట్ వేదికకి ధన్యవాదములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యే పర్సన్ కాదు సార్, ఆల్రెడీ యు ఆర్ సక్సెస్ పర్సన్. కాకపోతే వేదిక మీద మాట్లాడాలి అనే మీ కోరిక వితిన్ 30 డేస్లో మైకు వదలనట్లుగా మాట్లాడతారు సార్. అది మీకు ఇంపాక్ట్ నేర్పిస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కొట్టుముక్కల శ్రీ. శ్రీ కొట్టుముక్కల. అన్మ్యూట్ చేసుకో. Evening. My name is G. Sri. I'm a 12th grade student studying BPC in Vijayanagaram.
I'm studying in Narayana Junior College. Hmm? Please continue, Ma. My hobbies are reading books. I collect many books. I have my own personal library. And I am really interested in physics and astronomy. I joined this course because my father got to know about it and suggested that it may be very useful for me. I want to learn how to speak better from this course. Thank you, Sri. Definitely, you did a great job. ఈ కోర్స్ నుంచి నీకు మంచి స్పీకర్గా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. పబ్లిక్లో ఎలా మింగిల్ అవ్వాలి అనేది కూడా ఈ కోర్స్ నీకు నేర్పిస్తుందమ్మా. ఇన్ ఫ్యూచర్ నీకు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఈ కోర్స్ వల్ల నువ్వు నేర్చుకునే విషయాలకు అనుగుణంగా నీ మెంటల్ స్ట్రెంగ్త్ పెరిగి నువ్వు ఏ వేలో వెళ్తే ఒక ఉన్నత శిఖరానికి అందుకుంటావు అనేది నీకు నువ్వుగా ఆలోచించుకునే శక్తిని ఈ కోర్స్ అయితే నీకు కల్పిస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. నడింపల్లి జ్యోతి గారు. మ్యామ్, ఆర్ యు దేర్? జ్యోతి అని అయితే ఒక మేడం ఉన్నారు. వీడియో జ్యోతి ఆన్ మ్యామ్. లేదు. బట్ ఐ థింక్ షీ కెన్ ఎస్ స్పీక్. మ్యామ్. ఎస్, అది నడింపల్లి కాదండి, నల్లపురాజు. నల్లపురాజు. కొంచెం వెరీ సారీ మ్యామ్, లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు. ఓకే. హ్యాపీ ఈవినింగ్ అండి. మై సెల్ఫ్ జ్యోతి నల్లపురాజు. నేను బిఎస్సి కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను. ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేస్తున్నాను. ఇది నేనైతే నా పిల్లల కోసం జాయిన్ అయ్యానండి. ఇందులో కొంచెం మొహమాటం ఎక్కువ, కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ. ఇవన్నీ నాకు పోతే నేను నా పిల్లలకు చెప్పగలుగుతానని జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సెషన్స్ లో భాగంగా హౌ టు పేరెంటింగ్ అనేది కూడా మనకి చెప్తారు మేడం. అది కూడా ఒక సెషన్ ఉంటుంది. ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తును మీరు తీర్చిదిద్దే వేని ఎంచుకున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గద్దం చిరంజీవి గారు. చిరంజీవి సార్. మేడం గారు. సార్ ఒక 2 minutes మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మేడం విత్ ఆల్రెడీ హాబీస్ మీకు సార్. డార్క్ 1 minute మేడం, డార్క్ ప్లేస్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ నమస్కారం. ఇంపాక్ట్ ట్రైనర్స్ అదే సభ్యులందరికీ నా పేరు గద్ద చిరంజీవి. నేను మెడికల్ ప్రాక్టీస్, రూరల్ మెడికల్ ప్రాక్టీస్ ఆర్ఎంపీగా చేస్తూ, అలాగే విజయనగరం జిల్లాకి ఆర్ఎంపీ ప్రెసిడెంట్ గా కూడా సేవలు అందిస్తున్నాను. సో వర్చువల్ గా అందరినీ కలవాలి, కలిస్తే బాగుంటది అనే ఆలోచనతో ఈ ఇంపాక్ట్ లో జాయిన్ అవ్వడం జరిగింది. నా హ్యాబీస్ మోస్ట్లీ ఎక్కువ మోటివేషన్ స్పీచ్ మరియు అలాగే రాజకీయంగా అన్ని ఎక్కువగా అనాలిసిస్ చేయాలని అనుకుంటున్నాను. సో మా కేఆర్కే రాజు గారి వల్ల నేను కూడా అనాలిసిస్ అదే పొలిటికల్ గా అనలిస్ట్ గా ఫ్యూచర్ లో అవ్వాలని కోరిక అయితే ఉంది. సో రాజు గారి దయ వల్ల ఇది అవుతుందేమో ఆలోచన కూడా నాకు దృఢంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఉండేది రఘు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉంటానండి, దాకమర్రి. సో విజయనగరం జిల్లాకి ఆర్ఎంపీ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సార్ చిన్న ఇది గుడ్ ఈవినింగ్ అని మనం ప్రతి ఒక్కరికి అవుటర్స్ చెప్తూ ఉంటాం కదా. యాక్చువల్గా ఇంపాక్ట్ లో జాయిన్ అయిన ప్రతి మెంబర్ హ్యాపీ ఈవినింగ్ అని చెప్తారు సార్. జస్ట్ గుడ్ ఈవినింగ్ కి హ్యాపీ ఈవినింగ్ కి వేరియేషన్ మంచి అనేది మనతో పాటు ట్రావెల్ అవుతుంది బై గాడ్ గ్రేస్.
హ్యాపీగా మనల్ని ఉంచాలి అని దృక్పథంతో హ్యాపీ ఈవినింగ్ అని మనం చెప్తున్నాం సార్. ఎక్కడి నుంచి మన ఎవ్వరు కనిపించినా హ్యాపీ ఈవినింగ్ అని చెప్తూ ఉండండి సార్. థ్యాంక్ యూ సార్. పూసర్ల మారుతి గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే అండి మేడం గారు. నమస్తే సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. ఈరోజు కొంచెం వేరే పని మీద బయటకు వెళ్ళడం వల్ల. నా పేరు పూసర్ల మారుతి, ట్యాక్స్ కన్సల్టెంట్ అండి. సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అన్ని చూస్తుంటాను. కేఆర్కే రాజు గారు వల్ల నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు స్టేజ్ ఫియర్, ఇన్ఫెరియారిటీ కాంప్లెక్స్ కొంచెం ఎక్కువ. ఆయన చెప్పడం వల్ల నేను ఇందులోకి దిగాను. అసలు ఇది కూడా మాట్లాడతానని అనుకోలేదు. అదండి. థ్యాంక్ యూ మేడం. మీ హాబీస్ సార్? నా హాబీస్ మరి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా హాబీస్ ఇంకేం ఉండవండి. ట్యాక్స్ కన్సల్టెన్సీ, ఎవరైనా డౌట్స్ అడుగుతుంటే క్లియర్ చేస్తుంటాను. ఎవరిని కాదు, చాలా అకౌంట్స్ నేర్చుకుంటాను, ఓపెన్ గా చెప్తుంటాను. దానివల్ల ఇంటికి వెళ్ళి ఆ లెక్కని వాళ్ళు కూడా బాగా అభివృద్ధి చెందుతుంటారు. నా దగ్గర ఉన్న చెప్తాను, నాలెడ్జ్ పెరిగి వాళ్ళు కూడా బయటకి అలాగే కోరుకుంటాను. చెప్పకుండా దాచుకోనండి, ఇప్పుడు ఓపెన్తానండి. వాళ్ళకి కన్సల్టెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ నేర్చుకుంటూ చెప్తుంటానండి. నమస్తే మీ మేడం. ఫోన్ కొంచెం స్ట్రైట్ గా పెట్టుకోండి సార్. మీ ఫేస్ ఆఫ్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. పైల అమృత మేడం. మేడం ఉన్నారా? ఎస్ మ్యామ్. 2 minutes మీ నమస్తే సెల్ అండి. నమస్తే. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నా పేరు హ్యాపీ ఈవినింగ్. నా పేరు అమృత అండి. నేను యోగా టీచర్. సో నేను విశాఖపట్నం నుండి అయితే మాట్లాడుతున్నాను. నాకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పింది అయితే నా కజిన్ అనురాధ గారు. సో నేను ఇందులో ఎందుకు వచ్చానంటే, ఇందులో పెద్ద పెద్ద స్పీకర్స్ అది మాట్లాడతారు, వాళ్ళ నుండి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. సో మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను జాయిన్ అయ్యానండి. హాబీస్ వచ్చేసి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. దెన్ ఏదైనా ప్లెజెంట్ ప్లేసెస్ కి ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. అవినాష్ గాంధీ సార్. అవినాష్ గాంధీ సార్. ఆ నేమ్ ఉన్నారా? కనపడలేదు మేడం. ఇందాక మనం మిస్ అయిన పీజీకే రాజు గారు. ఉన్నారా సార్? రాజు గారు ఉన్నారండి. కానీ ఆయన చాట్ పీజీకే బాక్స్, రాజు సార్. ఆయన అన్మ్యూట్ డీటెయిల్స్ అయిందండి మీకు? సార్ అయితే వచ్చారు, ఆయన వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదు. అన్మ్యూట్ లో ఉన్నారు సార్. సరే, ఒక పని చేస్తానండి. ఐ విల్ హెల్ప్ రాజు గారు అండి. ఆయన చాట్ బాక్స్ లో పెట్టింది నేను ఆయన బిహాఫ్ నుంచి చదువుతానండి. కాదు సార్, పీజీ. సార్నే చెప్పనివ్వండి. ఓకే, ఎందుకంటే మనం చెప్పేస్తే అవ్వదు కదా, సార్ ఇంటరాక్ట్ అవ్వాలి. సార్ రాజు గారు, ఒకసారి మీరు ఏం చేస్తారంటే బ్లూటూత్ లో గట్టా ఉంటే బ్లూటూత్ రిమూవ్ చేసి మళ్ళీ మాట్లాడండి, లేదా ఒకసారి లాగ్ ఆఫ్ చేసి లాగిన్ అవ్వండి సార్. లేదా లాగ్ ఆఫ్ చేసి లాగిన్ అవ్వు. మీరు సెషన్ ఆఫ్ చేసేసి మళ్ళీ మీరు ఓ పని session చేయండి లో సార్, login మా అవ్వండి. వాయిస్ మీకు వినిపిస్తుందా లేదా ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. ఆ వాయిస్ వినిపిస్తే ఎస్ అని పెట్టండి. చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీ వాయిస్ మాకు రీచ్ అవ్వట్లేదు కాబట్టి. సరే,
నెక్స్ట్ వెళ్ళండి మేడం, మళ్ళీ సార్ని తీసుకోండి ఈలోపు. నెక్స్ట్ వెళ్ళండి. ఎస్ సార్. పిఎస్ఎన్ రాజు గారు, పెద్దబాబు గారు. పిఎస్ఎన్ రాజు గారు రాజు గారు ఉన్నారా సార్? లేరండి, కనపడలేదు. ఓకే. బి శ్రీనివాసరావు గారు. బోలిశెట్టి శ్రీనివాసరావు. నమస్తే మేడం. నమస్తే నేనే సార్. శ్రీనివాస్ మేడం. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. నా పేరు 2 శ్రీనివాసరావు minutes మీ ఇంట్రో చెప్పండి సార్. మేడం. 2 minutes మీ ఇంట్రో చెప్పండి సార్. ఓకే ఓకే మేడం. నా పేరు శ్రీనివాసరావు. నేను ఇక్కడ విజయనగరం మున్సిపల్ స్కూల్ టీచర్ అండి, గవర్నమెంట్ టీచరు. విజయనగరం టౌన్లోనే ఉండడం కూడా ప్రాపర్ విజయనగరం మేడం. నా క్వాలిఫికేషన్స్ బీఎస్సీ బీఈడి. నాకు ఈ ఇంపాక్ట్లోకి నన్ను సజెస్ట్ చేసింది జాగర్పు శంకర్రావు గారు అండి. అతను నాకు ఇద్దరం కలిసి సాల్వర్లో వర్క్ చేసేటప్పుడు ఒక పరిచయం అనమాట. నాకు ఇంపాక్ట్ అనేది నేను యూట్యూబ్లో రెగ్యులర్గా ఇంపాక్ట్ ఫాలో అవుతూ ఉంటాను మేడం. రీసెంట్గా విజయనగరంలో ఇంపాక్ట్ క్లాస్ అయ్యేటప్పుడు జాగర్పు శంకర్రావు గారు చెప్పారు ఇలా ఎలా ఉంటుందని. తర్వాత మీరే నాకు రీసెంట్గా ఫోన్ చేశారు. అయితే నేను ఈ ఇంపాక్ట్ కోర్సులో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, నన్ను నేను సెల్ఫ్ మోటివేషన్ పెంచుకోవడానికి, అంటే నన్ను నేను అభివృద్ధి చెందించుకోవడానికి, తర్వాత నా నా పిల్లల్ని బాగా ఒక ప్లాన్గా పెంచడానికి తోడ్పడుతుందని. యాక్చువల్గా నేను ఒక అర్జునుడు టైప్ అని మేడం. అంటే మహాభారతంలో అర్జునుడు అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు. అర్జునుడికి విషయం తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, కానీ అతనికి ఎలా ప్రాపర్ వెళ్ళాలనేది గైడెన్స్ అనేది శ్రీకృష్ణుడు ఇచ్చేవాడు. అలాగే మీరు అంటే ఇంపాక్ట్ అనేది నాకు ఆ గైడెన్స్ ఇస్తుందని అనే నమ్మకంతో నేను ఇంపాక్ట్ లో చేరడం జరిగింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హలో. సార్. ఈ 30 days మీకు అద్భుతమైన స్పీకర్స్ తో మీకు అనుకునే గైడ్ లైన్స్ ఖచ్చితంగా దొరుకుతాయి సార్. మీరు ఖచ్చితంగా థ్యాంక్స్ మేడం. మంచి స్పీకర్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ మేడం శ్రీనివాస్ ఒకసారి గారు, మీరు మొబైల్ కొంచెం హారిజెంటల్ గా పెట్టుకొని మాట్లాడండి సార్. ఓకే ఒక సార్. ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ కాలర్ బటన్ కూడా పెట్టుకొని చెప్పండి సార్. బికాజ్ సరే. ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది. అది మళ్ళీ మీరు ఓకే క్లాస్ లో ట్రైనింగ్ అయ్యి చూసుకుంటే మీరే ఇబ్బంది పడతారు. ఓకే సార్. థ్యాంక్ యూ మనం సార్. నట్టింట్లోనే కాదు, నట్టింట్లో ఉన్నామని జూమ్ మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు మన ట్రైనర్ దుర్గాబాబు గారు చెప్పారు. మీరు ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. థ్యాంక్ యూ సార్. రైట్. ఆల్ ద బెస్ట్ అండి. రిమైనింగ్ పార్టిసిపెంట్స్ కూడాను కొంచెం ఈ జాగ్రత్త తీసుకొని పార్టిసిపేట్ చేయండి. మేడం ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్ మోర్ టైం ఒకసారి ఇన్స్ట్రక్షన్ చెప్పండి. ఇప్పుడు లేట్ గా వచ్చిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ తెలియదు కదా, వాళ్ళు ఏం అడగాలో తెలియదు వాళ్ళు. ఓకే సార్. ఒక 2 minutes లో వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్, వాళ్ళ నేమ్, ప్రొఫెషన్, ప్లేస్, హాబీస్, ఈ ట్రైనింగ్ గురించి వాళ్ళకి ఎలా తెలిసింది, ఈ సెషన్స్ గురించి మీరు ఏం నేర్చుకోవాలని జాయిన్ అయ్యారు, ఈ 6 points గురించి ఒక 90 seconds లో చెప్పాలి సార్. థ్యాంక్ యూ. మేడం ఒక నిమిషం. బోలిశెట్టి శ్రీనివాస్. మేడం ఒక నిమిషం. సారీ, ఒక్క నిమిషం. జగన్నాథం గారు ఇందా నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అంటే ఇది ఆర్డర్ లో వెళ్తున్నాం కదా సార్, ఆర్డర్ లోనే వెళ్దాం. ఓకే మేడం. బోలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయన చెప్పారండి. లేదు సార్, ఇద్దరు ఉన్నారు సార్ మన దగ్గర. బి శ్రీనివాస్ గారు అంటే బూరెల శ్రీనివాసరావు గారు ఒకరు, బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారండి, పార్టిసిపెంట్ ఉన్నారు. బట్ ఆయన వీడియో ఆన్ చేసుకోలేదు. బట్ ఆల్రెడీ బూర్లు శ్రీనివాసరావు ఆల్రెడీ నేను అయిపోయింది. బూరెల శ్రీనివాసరావు గారు అయిపోయింది. బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారండి, సెషన్ లో ఉన్నారు. ఓకే, ఆయన అయ్యేలో పిజికే రాజు గారు. సార్ మీరు వీడియో అండ్ మైక్ ఆన్ చేసుకోండి సార్. సార్ మీరు 2 డివైజెస్ తో కనెక్ట్ అయ్యారు సార్. ఒక డివైస్ మ్యూట్ లో పెట్టుకోండి.
ఒక డివైస్ మ్యూట్ చేసేయండి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు మాట్లాడే డివైస్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం వినపడుతుంది మేడం? వినిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు పి గోపాలకృష్ణరాజు అండి. ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాను. రిఫరెన్స్ కేఆర్కే రాజు గారు. ఈ మోటివేషనల్ పబ్లిక్ స్పీక్ కోసం నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. అంతే మనం బ్రీఫ్. థ్యాంక్ యూ. వాయిస్ రిపీటెడ్ గా వస్తుందండి. థ్యాంక్ యూ సార్. కానీ మీరు రెండోది జాయిన్ అయ్యారు కదా సార్, రెండో మొబైల్ నుంచి జాయిన్ అయినట్టున్నారు. ఆ 2 వాయిస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీరు మీ మొబైల్ జూమ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కంప్లీట్ గా దాన్ని జూమ్ లాగౌట్ చేసేసి తిరిగి లాగిన్ అవ్వండి సార్. రేపటి సెషన్ కి మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. బొల్సెట్ శ్రీనివాసరావు గారు ఉన్నారండి? ఉన్నారండి. సార్ మాట్లాడండి. బొల్సెట్ శ్రీనివాసరావు సార్. కెమెరా ఆన్ చేయలేదు, బట్ సెషన్లో అయితే ఉన్నారు. మేడం నెక్స్ట్కి వెళ్దాం మేడం. పేర్ల లక్ష్మణరావు గారు. హ్యాపీ ఈవినింగ్ ఆల్ మై ఫ్రెండ్స్. నా పేరు లక్ష్మణ్. నేను ప్రొఫెషన్ అంటే డిప్లొమా మెటలర్జీ ఇంజనీరింగ్ చేశాను. వైద్య స్టీల్ జాబ్ చేస్తున్నాను. ప్లేస్ విశాఖపట్నం జిల్లా. హాబీస్ అంటే ఎక్కువగా బుక్స్ చదువుతాను. అందులో ఫైనాన్షియల్, సైకాలజికల్ బుక్స్, మైథాలజీ బుక్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా లిజనింగ్ స్కిల్స్ అంటే ఎవరు చెప్పిన వినాలనిపిస్తుంది. నేను సక్సెస్ నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నానంటే నన్ను నేను చేంజ్ చేసుకోవాలి అండ్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఇంపాక్ట్ పొజిషన్ లో ఒక మంచి స్పీకర్ గా ఎదగాలనేది. దాంతో పాటు ఇక్కడ నేర్చుకున్నవన్నీ ఆ 15 వరకు కొంచెం యూజ్ అయినా సరే హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మెయిన్ ఏంటంటే నేనైతే ఇప్పుడు జాయిన్ అయిన బ్యాచ్ నుంచి ఒక కొత్త కుటుంబ సభ్యులు పొందాను. దానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా మీరు చేస్తున్న ఆడియో విజువల్స్, వీడియో విజువల్స్ కూడా బాగా ప్రమోషన్ కి కూడా మీకు ఈ సెషన్స్ ఉపయోగపడతాయి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జాగ్రపు శంకర్రావు గారు. జాగరపు శంకర్రావు గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం ఆ పేరుతో ఎవరు కనిపించలేదు మేడం. ఉన్నారు సార్. జే శంకర్రావు గారు ఉన్నారు. అన్మ్యూట్ ఉన్నారు సార్. ఉన్నారు సార్. ఫస్ట్ కనబట్లేదు. ఓకే చెప్పనండి సార్. శంకర్రావు సార్. సార్ మైక్ అన్మ్యూట్ చేసుకోలేదు. అదే అదే హోస్ట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు అన్మ్యూట్ చేసేయండి. అన్మ్యూట్ అయింది. హోస్ట్ అన్మ్యూట్ చేయండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు జాగ్రఫ్ శంకర్రావు మేడం. క్వాలిఫికేషన్ ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్, బిఈడి. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల సాలూరులో సివిక్స్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాను మేడం. మరి హాబీస్ చూసినట్లయితే కవితలు రాస్తుంటాను, మోటివేషనల్ వీడియోస్ వింటుంటాను. మరి ఈ ఇంపాక్ట్ గురించి ఇంతకుముందు నాకు తెలుసు, కానీ మొన్న విజయనగరంలో ఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో కేవీఎస్ రామారావు గారి హరివీరులో ఒక సభ్యుడిగా జాయిన్ అయ్యి ఉన్నాను మేడం. మరి ఇంపాక్ట్ ద్వారా ఏం నేర్చుకోవాలనుకుంటున్నానంటే నేను ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి వక్తగా ఎదగాలని కోరుకుంటున్నాను మేడం.
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఎస్ అప్పలనాయుడు గారు. Happy evening, madam. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy evening to all senior members. నా పేరు సబోర్ పఫుల్ నాయుడు అండి, ఫ్రమ్ గాజువాక. హాబీస్ రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. అండ్ ప్రైవేట్ ఎంప్లాయీగా పోర్ట్లో పనిచేశానండి, ఇప్పుడు బయటకు వస్తాను. ప్రజెంట్ వర్కింగ్ రియల్ ఎస్టేట్. అండ్ నేను ఇక్కడికి పెరల్ అప్పలరాజు అని బ్యాచ్, ఐ థింక్ 90 బ్యాచ్ మేడం, ఆయన వచ్చి మీకు ఇంట్రొడ్యూస్ చేశారు. నేను ఆల్రెడీ ఇంపాక్ట్ సెషన్స్ అటెండ్ అవుతుంటాను మేడం, వైజాగ్. అండ్ దీనిలో జాయిన్ అవ్వడానికి రీజన్ మేడం, నా పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి జాయిన్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఆల్రెడీ జూమ్ సెషన్ అటెండ్ అయి ఉంటారు ఎస్ మేడం. కదా సార్? మనం మాట్లాడేటప్పుడు మనం మూవింగ్ ఉండకూడదు, నెక్స్ట్ మన కెమెరా మూవింగ్ ఉండకూడదు సార్. థ్యాంక్ మన యూ. మాట ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. ఓకే సార్. కెమెరాని Yes. స్టాండ్ మోడ్ లో పెట్టాలి, మనం స్ట్రైట్ గా ఉండాలి. థ్యాంక్ యూ ఓకే, మేడం. థ్యాంక్ యూ Okay. వెరీ మచ్ సార్. ఖచ్చితంగా మీ స్కిల్ డెవలప్ అవుతుంది సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. లంక రామారావు గారు. ఉన్నారా సార్? ఉన్నారండి, ఎల్ రామారావు అని ఉన్నారు. లంక రామారావు గారు సార్ మాట్లాడతారా? ఎం కామేశ్వరరావు గారు. ఎం కామేశ్వరరావు గారు లేరండి? కనపట్లేదు మేడం నాకు కామేశ్వరరావు గారు. ఆ నేమ్తో ఎవరు కనపడలేదు. Yeah. రవి త్రిపులగిరి గారు. ఉన్నారండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఒక 2 ఈవినింగ్ మ్యామ్. మినిట్స్ మీ ఇంట్రో 2 మినిట్స్ చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మైసెల్ఫ్ ఐఎమ్ త్రిపురగిరి రవి. నేను ఒక ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను. ఒక్క నిమిషం సార్ రవి గారు. సార్ మీ మీ ఫేస్ మీద లైట్ పడినట్టు సెట్ చేసుకోండి కెమెరా. 1 సెకండ్ సార్, 1 సెకండ్. ఎస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. డియర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి, ఎప్పుడైనా ఇంప్రూవ్మెంట్ చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే మన ఫేస్ మీద లైటింగ్ పడితే మనం ఎవరు మాట్లాడుతున్నారనేది తెలుస్తుంది. మన వెనకాల లైటింగ్ వెలుగుతుంది అనుకోండి, మన ఫేస్ కనిపించదు. ఇదొకటి. ఇప్పుడు వండర్ఫుల్ గా ఉన్నారు సార్. సూపర్, వెరీ గుడ్ అండి. కొంచెం క్లియర్ సార్. కెమెరా అడ్డంగా హారిజంటల్ గా పెట్టుకోండి సార్, ల్యాండ్స్కేప్ మోడ్ లో. ఇట్లాగా ల్యాండ్స్కేప్ మోడ్ లో. 1 second. Yeah. Okay, it's now. Yes, I think fantastic. it's Yes, fantastic. Now carry on, sir. Actually, I'm working in a private sector bank as a manager. It's a various private sector banks lo work chesanu, and this is the 7th year. Actually, impact దీంట్లో ఏంటంటే ఇక్కడ సోను గారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట, క్లాస్మేట్. సో ఏంటంటే ఇంపాక్ట్ ఆల్రెడీ దీంట్లో మహేష్ గారు, రమణ గారు వీళ్ళతో గవర్నమెంట్ స్కూల్లో
వీళ్ళు క్లాసెస్ చెప్పడం మా మా ఊర్లో ఫ్రీగా క్లాసెస్ అంటే పిల్లలకి ఫ్రీగా ఒక మోటివేషనల్ క్లాసెస్ చెప్పించడం జరిగింది. సో తద్వారా ఏంటంటే దీంట్లో వాళ్ళ ద్వారా నేను జాయిన్ అయ్యాను అనమాట. అండ్ మెయిన్ అంటే దీంట్లో మెయిన్ పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో అందులాగానే ఇట్స్ ఏ నా హాబీస్ ఏంటంటే న్యూ థింగ్స్ ఎప్పుడు తెలుసుకోవడం కోసం సో ఇప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. సో ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఫర్ మీ. సో అదనమాట. Thank you, sir. Definitely, it's a great platform, sir, to achieve your goals, sir. Thank you. ప్రిపేర్ పతివాడ సతీష్ గారు సార్ లేరనుకుంటా. సుంకర శిరీష. అటెండ్ కాలేదు సార్. ఆ నేమ్ కూడా కనపడలేదు మేడం. ఓకే. సాయి నవీన్ వర్మ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ సాయి నవీన్ వర్మ అండి. నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ టాటా మోటార్స్ లో చేస్తున్నాను. మళ్ళీ ఒక కంటైనర్ బిజినెస్ ఒకటి చేస్తూ ఉంటానండి. మా నేటివ్ వచ్చేసి ఎల్ఐపేట నియర్ చీపుర్పల్లి విలేజ్. నాకు మ్యూజిక్ అండ్ వాచింగ్ న్యూస్ అంటే ఇష్టం అండి. తర్వాత కేఆర్కే రాజు గారి ద్వారా ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో జాయిన్ అవ్వడం జరిగిందండి. నాకు దీంట్లోంచి ఒక నలుగురికి మోటివేషన్ అవ్వడానికి నా యొక్క స్కిల్స్ నేర్చుకోవడానికి నేను జాయిన్ అయ్యానండి మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. మజ్జి భాస్కర్ రావు గారు. Happy evening to one and all. My name is M. Bhaskar Rao. I am working as a principal of Sri Vivekananda Degree and PG College. మా నేటివ్ ప్లేస్ విజయనగరం జిల్లా సాలూరు అండి. నేను ఎస్కోట్లో వివేకానంద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. అయితే నేను మన గ్రూపులోకి రావడానికి ముఖ్య కారణం నాతో పాటు ఎంఏ కోర్సు శ్రీదేవి మేడం గారని కాకినాడలో ఉన్నారు. ఆవిడ కూడా మన గ్రూప్లో ఇంతకుముందు చేశారు. ఆవిడ రిఫర్ చేయడం జరిగిందండి. ఆవిడ రిఫరెన్స్ ద్వారా నేను మన గ్రూప్లోకి రావడం జరిగింది. అయితే నాకున్నటువంటి హాబీస్ జంతువులు, పక్షులు పెంచడం అనేది నాకు చాలా ఇష్టం అండి. వాటి గురించి ఎక్కువ మందికి తెలియజేయడం, పర్యావరణం కొంచెం డెవలప్ చేయాలనే ఉద్దేశం అనేది నాకు ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల నేను ఆ సైడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను. అయితే ఈ గ్రూప్లోకి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, నవర్ డేస్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఎలా ఉన్నారో మనందరికీ తెలుసు. టీచర్ అనేవాడు టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ స్టూడెంట్. స్టూడెంట్స్ వచ్చిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయాలి అంటే మనం నిరంతరం కూడా నేర్చుకోవాలి. కాబట్టి కొత్త కొత్త విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి. అలాగే మన కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ చేసుకోవాలి. కాబట్టి నా కాన్ఫిడెన్స్ నేను బిల్డప్ చేసుకోవడానికి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇక్కడ రావడం జరిగిందండి. ఇంకో మెయిన్ కారణం ఏంటి అంటే, స్టేజ్ పై అనర్గళంగా ఎక్కువసేపు మాట్లాడాలి అనేది నాకు కోరిక. క్లాసెస్ చెప్పడం చెప్తాము, స్టేజ్ పై చిన్న చిన్న మాటలు మాట్లాడతాము, బట్ అనర్గళంగా మాట్లాడాలని ఆయన కోరుకుంది. ఆ కోరికను కూడా నెరవేర్చుకోవడానికి నేను ఇందులోకి రావడం జరిగిందండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీరు భాస్కర్ రావు గారు, వైకుంఠరావు గారు, జగదీష్ పట్నాయక్ గారు, శంకర్రావు గారు, ఎంఎం స్వామి గారు, మీరు వీడియోస్ చాలా చక్కగా చేస్తున్నారు సార్. ఫీడ్బ్యాక్ వీడియోస్ చాలా బాగా అవి ప్రజెంట్ చేస్తున్నారు. ఇంకా డే బై డే మీ ప్రెజెంటేషన్ ఇంక్రీజ్ అవ్వాలని ఆశిస్తున్నాను సార్. మీరు ప్రజెంట్ చేసిన వీడియోస్ ని డైరెక్ట్ గా టెలిగ్రామ్ గ్రూప్ లో ఫీడ్బ్యాక్ దీనిలో పెట్టండి సార్. అందులో ఉంటే ఇంకా లైఫ్ టైం అవి ఉంటాయి. ఎందుకంటే మీరు పెడుతున్న 195 ప్రో గ్రూప్ నుంచి కానీ
మిగతా ఏ గ్రూప్స్ నుంచి అయినా మాలో ఏ ఒక్కరు పొరపాటున డిలీట్ ఆప్షన్ కొట్టినా అది డిలీట్ అయిపోతుంది, మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దయచేసి అందరూ ఆ టెలిగ్రామ్ని ఉపయోగించుకుంటే మీ లైఫ్ టైం కూడా మీకు అదొక మెమరబుల్ గా మిగులుతాయని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ. బంగారాజు గారు, వి బంగారాజు గారు. డి అప్పలనాయుడు గారు, బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. సార్ క్యారీ Thank ఆన్ you, సార్. all of you. Happy evening. Hello. Happy evening, madam. బంగారాజు గారు, సార్ చెప్పండి సార్. Happy evening, madam. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు వజ్రపు బంగారాజు. నన్ను దీనికి పరిచయం చేసింది ఎం కామేశ్వరరావు. అతను మా క్లియా. నేను ఎల్ఐసి ఏజెంట్ అండ్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. మాది విజయనగరం జిల్లా కానీ పెదమానపురం దగ్గర పెదమేడపల్లి. నేను సిఎం క్లబ్ మెంబర్గా ఎల్ఐసిలో చేస్తున్నాను. హలో, మీ హాబీస్ ఏంటి సార్? నా హ్యాబీస్ రోజుకి ఒక 25-30 మందిని కలవడం, రియల్ ఎస్టేట్ అండ్ ఎల్ఐసి చేయడమే నా హ్యాబీస్. సార్ మీ ఫోన్ ని ఇలా హారిజెంటల్ మోడ్ లో, అంటే ఫోన్ ని ఇలాగా అడ్డంగా పెట్టండి సార్. ఇలా హలో హలో స్ట్రైట్ గా ఉంది కదా సార్, ఇలా అడ్డంగా పెట్టండి సార్ మొబైల్ ని. హలో ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే చెప్పండి మేడం. సార్, మీ హాబీస్ చెప్పండి సార్. నాకు ఎల్ఐసి చేస్తుంటాను, రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. నేను ఎల్ఐసిలో సిఎం క్లబ్ నెంబరు. ప్రతిరోజు 25-30 మందిని కస్టమర్స్ని కలిసి వాళ్ళు మోటివేట్ చేసి కన్విన్స్ చేస్తుంటాను. మోటివేషన్ ఈజ్ యువర్ హాబీ సార్. ఈ ట్రైనింగ్ క్లాసెస్ గురించి మీకు కామేశ్వరరావు గారు చెప్పారు. ఈ సెషన్స్ నుంచి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు సార్? నేను మోటివేట్ చేసి నలుగురిని ఒప్పించి పాలసీలు చేయడం అండ్ రియల్ ఎస్టేట్ చేయడం కదా, దాన్ని మరికొద్దిగా ఇంప్రూవ్ చేసుకుందామని. మీకు ఇది ఉపయోగపడుతుంది, దీని గురించి నాకు పూర్తిగా తెలియదు. తనే నాకు దీంట్లో జాయిన్ అయితే ఇంకా బాగుంటుంది, మీ ప్రొఫెషన్కి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. అతను చెప్పిన వెంటనే నేను జాయిన్ అయ్యాను. డెఫినెట్ గా సార్, ఈ సెషన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. కాకపోతే మీరు టైం ని ఎఫెక్ట్ చేయాలి సార్. 5 days లో మీరు జాయిన్ అయింది 2 days కనిపించారు. కాబట్టి మీరు కొంచెం మీ టైం ని స్పేర్ చేయాలి సార్. కంటిన్యూగా నేను అటెండ్ అవుతాను మేడం. 3 days బట్టే నేను అటెండ్ అవుతాను. నాకు 3 days అయింది అతను చెప్పి. ఇది 3rd డే మీరు వచ్చింది. ఓకే సార్, కంటిన్యూటీ 30 days మీరు ఎఫెక్ట్ చేస్తే ఖచ్చితంగా మీ గోల్ మీకు రీచ్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అది ఉపయోగపడాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. బొలిశెట్టి శ్రీనివాస్ సార్. హ్యాపీ ఈవినింగ్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ బొలిశెట్టి. నేను కన్స్ట్రక్షన్ అండి, నాకు బిల్డర్ అండ్ రియల్ ఎస్టేట్. ఆల్మోస్ట్ విజయనగరంలో ఒక 25 to 30 ప్రాజెక్ట్స్ వరకు కంప్లీట్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను రోటరీ క్లబ్ మెంబర్ని కూడా. ఇందాక మా మూర్తి గారు మాట్లాడేటప్పుడు, మా మూర్తి గారు మేమందరూ రోటరీ క్లబ్ మెంబర్స్మే. మా వినోద్ గారు మేమందరూ రోటరీ మెయిన్ క్లబ్, రాజు గారు కూడా రోటరీ క్లబ్ మెంబరే. సో ఆ విధంగా కూడా మా అందరికీ పరిచయాలు ఉన్నాయి. మా రోటరీలో ఏంటంటే కొంతవరకు మా రోటరీ బాగా భయం తీర్చింది. కానీ మాకు ప్రొఫెషన్లో కన్స్ట్రక్షన్లో ఉన్నాం, కానీ ఏదైనా స్టేజ్ మీద మాట్లాడేసరికి కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతున్నాం. నేను ప్రొఫెషనల్గా డాన్సర్ని కూడా, మామూలు డాన్స్ కూడా చేస్తుంటాను. 2 years నుంచి రెగ్యులర్గా స్టేజ్ మీద సరదాగా అప్పుడప్పుడు ఈవెంట్స్ ఫ్రెండ్లీగా అందరూ ప్రొఫెషనల్సే చేస్తుంటాను. బట్ స్పీకింగ్ వచ్చేసరికి స్టేజ్ మీదకి వచ్చేసరికి కొద్దిగా ఫీర్ ఉంది. ఆ ఫీర్ పోకూడదామని చెప్పి రోటరీ కొంత కవర్ చేసింది. ఇంకా బాగా మాట్లాడదాం అని మా అసోసియేషన్లో కూడా క్రడాలో స్టేజ్ మీదకి వచ్చేసరికి మనం యాజ్ ఏ బిల్డర్గా ఉన్నా సరే, ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి సరే కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. సో అది ఓవర్కమ్ చేద్దామని చెప్పి నేను యాక్చువల్లీ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ 2020లో కూడా మేము ఇంపాక్ట్ మేమే కండక్ట్ చేసాం. నేను వన్ ఆఫ్ ద స్పాన్సర్ని కూడా ఆనంద్ గారి ప్యాటర్న్ 2020లో. నా ఫేవరెట్ ఆథర్ ఎండమూరి వీరన్నాథ్.
ఆయన పికప్ చేసుకోవడం తీసుకురావడం అంతా ఇష్టం అనమాట నాకు. అది ఫేవరెట్ పర్సన్ అండ్ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా. వీళ్ళందరూ నేను హోస్ట్ చేసిన కూడా నేనే స్పాన్సర్ చేశాను యాక్చువల్లీ 2020లో. మొన్న లాస్ట్ ఇంపాక్ట్ కూడా మేము అందరం స్పాన్సర్ చేసుకున్నాం మొత్తం మా రోటరీ తరపున. సో నాకు ఇంపాక్ట్ 4 years నుంచి నాకు 500 గంపనాయకులు గారితో కూడా నాకు మామూలుగా 1-2 సార్లు మీట్ అయ్యాను మా మండ రవి గారు ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు. సో ఆ విధంగా నాకు ఎన్నమూరు గారితో జేడి లక్ష్మీనారాయణ గారితో ఆల్రెడీ ఒక మెమరీస్ ఉన్నాయి. సో నాకు అది అంతా ఉండి ఏదో వెల్తిలాగా ఉందన్నమాట. స్టేజ్ మీద మాట్లాడేసరికి అది ఒక వెల్తిలాగా అనిపించి ఏదో లోపం ఉంటుంది, ఏదో బిల్డర్ అయి ఉండి కన్స్ట్రక్షన్ ఉండి రియల్ ఎస్టేట్లోనూ ఎంత ఉండేది ఏదో చిన్న నాకు లోట్లా అనిపించేది. దాన్ని ఓవర్కమ్ చేద్దామని యాక్చువల్లీ నేను జాయిన్ అయ్యాను మేడం. అది థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా మీరు స్టేజ్ ఎక్కి పక్క వాళ్ళు మైక్ అడిగిన ఇవ్వని రేంజ్ కి వెళ్ళాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వాటర్ పంపించరా? కేశవరావు గారు. కేశవరావు గారు ఆ నేమ్తో ఎవరు లేరండి, కనపట్లేదు. లేరా? సుజాత మేడం, కే సుజాత మేడం. ఆ నేమ్ కూడా కనపట్లేదు మేడం. కిరణ్ కుమార్ సార్. కిరణ్ గారు కూడా కనపట్లేదు. ఓకే సార్. సార్ ఇప్పటి వరకు విజయనగరంలో ఉండే అందరూ విజయనగరం నుంచే వచ్చాము. కానీ ఈ సెషన్ తర్వాత మీలో మీకు చాలా మందికి ఇంటరాక్షన్ కలిగింది అని నేను అనుకుంటున్నాను. నాకైతే మీ అందరితో పర్ఫెక్ట్ ఇంటరాక్షన్ కలిగింది. మొన్న జూమ్ సెషన్ అయింది కదా సార్. జగన్నాథం గారు ఉన్నట్టున్నారు. మేడం ఇంకా ఉండి ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకసారి ఆపర్చునిటీ ఇవ్వండి. అదే సార్, ఒక్కసారి జగన్నాథం సార్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ. సార్ ఐఎమ్ జగన్నాథం ఫ్రమ్ విజయనగరం పుడా కాలనీ. ఈ ఇంపాక్ట్ గురించి నేను యూట్యూబ్లో చాలా స్పీచెస్ చూశాను మేడం గారు. అప్పటి నుంచి ఇంపాక్ట్ అనేది ఇట్ ఈస్ రియల్లీ ఇంపాక్టింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద ఎవ్రీవన్ అనే దాన్ని నేను మొదటి నుంచి నేను నమ్ముతున్నాను. తర్వాత అది రెగ్యులర్గా అప్పుడప్పుడు వింటున్నాను. ఈ మధ్యన అయితే కొద్దిగా తగ్గింది. మిగతా విషయాల్ని వినడం అనేది నాకు చాలా అలవాటు. అసలు లిజనింగ్ ఈజ్ మై ఫస్ట్ హాబీ అండి మేడం. అసలు యూట్యూబ్లో వచ్చిన కానీ ఆల్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్, అది ఫ్రమ్ పాలిటిక్స్ టు తర్వాత మిగతా విషయాలన్నీ కూడా నేను ఎక్స్టెన్సివ్గా వింటాను. ఎందుకంటే మొదటిది మనకి విజ్ఞానాన్ని అందించేది త్రూ లిజనింగ్, త్రూ అవర్ ఇయర్స్. వినడం అనే ద్వారా మనము మన స్కిల్స్ని యూ కెన్ ట్యూన్ అప్. అది మేడం. నేను సుమారుగా 30 to 40 సంవత్సరాలు నేను టీచర్గా వివిధ క్యాడర్స్లో పనిచేశాను. నౌ ఐఎమ్ రిటైర్డ్. ఐఎమ్ ఏజ్ ఆఫ్ 65. అలాగే ఈ విజయనగరంలో జరిగిన మొన్న ఇంపాక్ట్ ప్రోగ్రాము మన రోటరీ క్లబ్ ద్వారా జరిగింది. అది చాలా అద్భుతంగా ఉంది. ఆ 2 రోజులు కూడా నేను వచ్చాను. దాంట్లో స్పీకర్స్ హైదరాబాద్ నుంచి, మిగతా ప్రాంతాల నుంచి వచ్చారు. ఐ కెనాట్ నేమ్ దెమ్. వాళ్ళ ఉపన్యాసాలు ఆలకించిన తర్వాత అసలు స్పీకర్స్ అయితే ఇలా ఉండాలి, ఇంతమంది ఆడియన్స్ని కూడాను వాళ్ళు పూర్తిగా వినే విధంగా వాళ్ళు చెప్పే విధానం చాలా నాకు నచ్చింది మేడం గారు. తర్వాత మొదటి స్పీకర్ మన శ్రీధర్ గారు చెప్పిన విషయాల్ని కూడా మొదటి రోజు 26వ తారీఖున శ్రీధర్ గారు చెప్పిన ప్రోగ్రామ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నిన్న రాజు గారు చెప్పారు. కానీ శ్రీధర్ గారు చెప్పే విధానం మాత్రము అతను ఈజ్ ఎ ఫుల్లీ ట్రైన్డ్ ఫర్ ద అంటే మీ సంస్థలో అతను పూర్తిగా మేడం ఆర్ యు దేర్? Yes, sir. Yes, sir. శ్రీధర్ గారు చెప్పిన విషయాలు థ్యాంక్ యూ మేడం. శ్రీధర్ గారు చెప్పిన విషయాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. అతను చెప్పిన మొదటి క్లాస్ చాలా మోటివేటివ్ గా ఉంది. మనకి తెలిసినప్పటికీ కూడా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు. మనకి స్టీవ్ జాబ్స్ అని మనం వింటాం కదా మేడం గారు. స్టీవ్ జాబ్స్ హూ డైడ్ ఆఫ్
ఇది క్యాన్సర్తో చనిపోయారు. అతని యొక్క ఉపన్యాసాలు కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అందించిన ఉపన్యాసాలు కూడా ఇలాగ నేను ఎక్స్టెన్సివ్గా నేను వింటుంటాను మేడం గారు. దిస్ ఈజ్ మై డైలీ టైంలో నేను చేస్తున్న పనుల్లో ఇది ఒకటండి. తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ నేను అప్డేట్ అవుతుంటాను. ఇంకా ప్రెసెంట్ వరల్డ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని కూడాను నేను చాలా క్లోజ్గా ఫాలో అవుతుంటాను మేడం గారు. అలాగా స్టీవ్ జాబ్స్ యొక్క ఉపన్యాసం కూడా నాకు అప్పుడు చాలా అనిపించింది. నిన్న శ్రీధర్ గారు చెప్పింది అతనికి దగ్గరగా ఉందండి. స్టీవ్ జాబ్స్ ఏమన్నారంటే స్టే ఫులిష్, స్టే హంగ్రీ. సో టు అవర్ లాస్ట్ బ్రెత్ మనము ఊపిరినంత కాలం కూడా నేర్చుకోవడం అనేది ఒక మనిషిగా మన స్వభావం అయి ఉండాలి. అందువల్ల నేను ఇంకా ఈవెన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 65 ఐఎమ్ స్టిల్ హంగ్రీ టు లెర్న్. తర్వాత అతను చెప్పారు మనకు అన్నీ తెలుసు అన్న భావంతో కాకుండా మనం ఇంకేమిటి కొత్తగా నేర్చుకోవాలి, వీ షుడ్ లెర్న్ యాజ్ ఎ బిగినర్ అనే కాన్సెప్ట్ని కూడా అతను ఇచ్చారు. నిన్న రాజు గారు కూడా చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారండి. ఆ విధంగా ఈ ప్రోగ్రాంలో ఇంకా బెస్ట్ స్పీకర్స్ని కూడా మీరు ఎంపిక చేసి తెచ్చి మాకు ఇంకా కొత్త కొత్త విషయాల్ని, ఎందుకంటే యూట్యూబ్ అనేది ఉంది. తర్వాత నౌ డిజిటల్ వరల్డ్లో నేర్చుకోవడానికి చాలా మీడియాస్ ఉన్నాయండి. దాంట్లో ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు చెప్తుండడం వల్ల ఇంకా దాని మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రోగ్రాం చాలా అద్భుతంగా నడుస్తుందని, అలాగే మీరు చెప్పే విధానము స్థిరంగా మీరు నవ్వుతూ మా అందరినీ పరామర్శిస్తున్న విధానము, ఇవన్నీ కూడా మీకు ఇంపాక్ట్ మీ మీద ఎలా పనిచేసింది, అలాగే మేము కూడా అంతే స్థిరంగా అంతే ఆనందంగా అందరితో కూడా మా భావాలను పంచుకునే వేదిక ఇంపాక్ట్ ఈ ప్రోగ్రామ్ అని, ఆన్లైన్ ప్రోగ్రామ్ అని. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ 30 daysలో మేము కూడా మీకు దగ్గరగా ఇంకా అభివృద్ధి చెందాలని, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాం మేడం గారు. మీరు చాలా స్థిర మనస్కులుగా ఉన్నారు మేడం గారు. అనిత గారు చాలా బాగా చెబుతున్నారు, మమ్మల్ని అందరినీ బాగా ఎంగేజ్ చేస్తున్నారు. నిన్న రాజు గారు కూడా చెప్పారు. అంతకుముందు రోజు చెప్పిన మన సుధీర్ గారు మాత్రము అద్భుతం అండి అతనిది. నేను రాజు గారి గురించి తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎందుకంటే అలాంటి స్పీకర్స్ ఉన్నారు. మొన్న మేము అక్కడ విన్నప్పుడు కూడా అలాంటి స్పీకర్స్ చాలా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి ఒక అతను నా ఎంత ఏజ్, అతను కూడా హీస్ అబౌట్ 62. అతను మమ్మల్ని అందరినీ కూడాను, పిల్లలు కూడా, స్టూడెంట్స్ని కూడాను అలా మాట్లాడకుండా అతను వినేటట్టు చేసుకున్నారు. అంటే మనం చెప్పే విధానం బట్టే, మనం చెప్పే విలువైన విషయాలైనాక మనం చెప్పే బాడీ లాంగ్వేజ్ అండ్ బాడీ పోస్చర్ అండ్ అవర్ కాన్ఫిడెన్స్ కూడాను మనకు ఆడియన్స్లో మన మీద కుతూహలాన్ని పెంచుతుంది. ఆ విధంగా మేము ఇంకా మెరుగ్గా మెరుగ్గా మెరుగ్గా, అంతే. దెర్ ఇస్ నో ఎండ్ టు లెర్నింగ్, దెర్ ఇస్ నో కంప్లీట్. ఆ విధంగా సంపూర్ణతను సాధించాలి అన్న ప్రయత్నంలోనే మేము ఈ ప్రయోగాన్ని, మీరు ఇస్తున్న ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. పిఎస్ఎన్ రాజు గారు వచ్చారు, ఆయన కూడా ఒకసారి పిలవండి. ఓకే సార్. సార్ పిఎస్ఎన్ రాజు సార్. పిఎస్ఎన్ రాజు సార్. అన్మ్యూట్ చేసుకోవాలండి అన్నయ్య. సారీ, నాది. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. అదే 2 రోజులు నేను లేను మేడం గారు, క్యాంప్లో ఉన్నాను. అందుకే నేను మీటింగ్లో కూడా అటెండ్ అవ్వలేదు. మా బ్రదర్ కేఆర్కే రాజు గారు, ఆయన నిన్న ఫాలోఅప్ చేశారు. నిన్న క్యాంప్ నుంచి వచ్చాను మేడం. మీరు ఏదైనా సెషన్స్ మిస్ అయినా ఏమీ ప్రాబ్లం లేదు సార్. మీకు అంటే అలా ఏదైనా ఇంపార్టెంట్ టైం అప్పుడు మాత్రం మీకు ఆ సెషన్స్ ని రికార్డింగ్ కల్పిస్తారు. మాట్లాడండి సార్. అదే మీ మేడం. నేము, మీ ప్రొఫెషన్, హాబీస్ చెప్పండి సార్. పిఎస్ఎన్ రాజు పెదబాబు అంటారండి. నేను రియల్ ఎస్టేట్ చూస్తుంటాను, రియల్ ఎస్టేట్ చేస్తుంటాను అండి. అలాగే కెపాసిటీ ఈసీ నెంబరు, ఎగ్జిక్యూటివ్ బాడీ నెంబరు, రోటరీలో కూడా ఉన్నాం మేము. ఈ రోటరీ శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడారు కదా, మా బిల్డర్, మా ఫ్రెండ్ అయినా.
కేఆర్కే గారు వీళ్ళందరూ కూడా మేమందరం ఫ్రెండ్సే. మా కేఆర్కే రాజు గారిని చూస్తే మాకు చిన్న కుళ్ళు ఉందండి. ఎందుకంటే స్టేజ్ మీద చాలా గట్టి మాట్లాడుతున్నారు మా క్షత్రియ పరిషత్తులో. మేము ఆయనలా మాట్లాడాలంటే మాకు ఎలాగని మాకు ఒక ఆతృత ఉంటుంది కానీ మాట్లాడలేకపోతున్నాం. అదే మేడం గారు, అంటే చిన్న స్టేజ్ ఫీల్ మాత్రం ఉంది. అంటే ఈ సెషన్స్ నుంచి మీరు కేఆర్కే రాజు సార్ లాగా స్పీకర్ గా మారాలని నేర్చుకోవాలని జాయిన్ అయ్యారు. ఆయన మించి మాట్లాడతారు సార్. 100% ఈ 30 days టైం సార్. డిస్కనెక్ట్ అయి ఉంటుంది. వాయిస్ రావట్లేదు. పీజీకే రాజు గారు, పాపం సార్ మొబైల్ అవ్వట్లేనట్టుంది. మధ్యలో బాబు కాల్ వచ్చిందండి యుఎస్ఏ నుంచి, అది కట్ చేశాను. ఓకే సార్. ఇప్పుడు అవుతుంది. అదే మేడం, మాకు కేఆర్కే రాజు గారి ఇంప్రెషన్ ఆయన వల్ల కొంచెం ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో మాట్లాడాలని ఆతృత. OnePlus 2201 అని ఉంది సార్ మీ మొబైల్. దాన్ని మీరు రీనేమ్ చేసుకోండి సార్ మీ పేరుతో. అలాగే మేడం, చేస్తాను మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు, ఫర్దర్ గా మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పీజీకే రాజు సార్, మైక్ ఆన్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. సార్ వాయిస్ రావట్లేదండి. ఏమిటైంది ఇప్పుడు? ఇప్పుడు అన్మ్యూట్ చేయండి సార్. వాయిస్ రావట్లేదు. ఓకే సార్, ఇంకెవరైనా ఉన్నారా? పొరపాటుగా నేను పేర్లు పిలవని వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా సార్? ఓకే సార్, మీరు ఫస్ట్ రోజు జూమ్ సెషన్ విన్నారు కదా సార్. జూమ్ సెషన్ లో మేడం మీకు ఏమేమి అంటే ఆప్షన్స్ ఎలా యూస్ చేసుకోవాలి అనే విషయాన్ని నేర్పించారు. దానికి ఒక్క 1 పాయింట్ యాడింగ్ సార్. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే ప్రతి స్పీకర్ చాలా విలువైన వాళ్ళు. వాళ్ళ టైంని మన కోసం ఎఫర్ట్ చేసి మనకు చాలా జ్ఞానాన్ని నేర్పించడానికి మన కోసం ఇక్కడికి మన జూమ్ సెషన్స్ కి వస్తున్నారు. అంటే మనలో కొంతమంది అంటే నేర్చుకోవాలి అనే ఓవర్ ఎగ్జైట్మెంట్ మనకు ఉండొచ్చు. కానీ మనం హ్యాండ్ రైజ్ చేసే ప్రతిసారి మనం వాళ్ళ టైంని ఎక్కువ సమయం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ నుంచి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సార్. వాళ్ళు మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి లాస్ట్ లో అట్లీస్ట్ 15 minutes to 20 minutes టైం ఇస్తున్నారు కాబట్టి ఆ టైంలో మీకు ఈ మధ్యలో ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీ మైండ్లోకి వస్తే రాసి పెట్టుకోండి సార్. లాస్ట్ 15 to 20 minutes లో మాత్రమే వాటిని మనం వాళ్ళ నుంచి వాటి ఆన్సర్స్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో ఎప్పుడైనా మనం ఇంటరప్షన్ వాళ్ళకి కలెక్ట్ చేస్తే హ్యాండ్ రైజ్ చేసి కానీ మన మధ్యలో వాళ్ళు మనకి ఇంటరాక్టివ్ మోడ్లో మనకి అవకాశాన్ని ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మనం లిటిల్ బిట్గా యూస్ చేసుకుంటే వాళ్ళ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవడానికి మనకి టైం సేవ్ అవుతుంది సార్.
ఎందుకంటే ఇందులో మీలో ఎవరికి అందరూ అద్భుతమైన వ్యక్తులు మంచి ఫీల్డ్ నుంచి ఉన్నారు. ఆల్మోస్ట్ చాలా వరకు టీచర్సే ఉన్నారు. అంటే చెప్పే స్థాయిలోనే ఉన్నారు. కానీ లెర్నింగ్ కోసం వచ్చాం. ఆ లెర్నింగ్ మనం నేర్చుకోవాలి అంటే వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా 100% వచ్చిన స్పీకర్ నుంచి మనం 100% మొత్తం వాళ్ళు ఏం చెప్పాలి అనుకునేటప్పుడు మనం దాన్ని గెయిన్ చేసుకుంటేనే మనం నెక్స్ట్ నేర్చుకునే సెషన్‌కి దీనికి కంపల్సరీ లింక్ అయి ఉంటుంది సార్. 1 బై 1 సెషన్ ఆర్డర్‌లోనే ఎందుకు ఇస్తున్నారంటే, మీరు నిన్న రాజుగారు స్టేజ్ ఫైట్ చెప్పారు మీకు. స్టేజ్ ఫైట్ చెప్పిన తర్వాత దానికి మీరు కంటెంట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ కంటెంట్ రేపు మీకు సెషన్ ఉంటుంది. ఇలాగా 1 బై 1 తర్వాత బాడీ లాంగ్వేజ్. ఇవి 1 బై 1 ఎందుకు మీకు ఇస్తున్నారు అంటే, ఆర్డర్‌లో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అది మనకి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మనం వాళ్ళ టైంని ఎక్కువగా మనం నేర్చుకోవడానికే తీసుకోవడానికి ప్రయత్నించండి సార్. ఇంకొకటి మనలో ఇప్పుడు 35 మెంబర్స్ ఉన్నారు. ఈ 35 మెంబర్స్ నుంచి ఆ 20 మినిట్స్‌లో 35 క్వెషన్స్ వచ్చాయనుకోండి, దాని నుంచి మనం ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ 35 మెంబర్స్ అడగాల్సిన క్వెషన్స్ మొత్తం టైము మనలో ఒక్కళ్ళే తీసుకున్నారనుకోండి, ఆ క్వెషన్ నుంచి మన లెర్నింగ్ చాలా లిటిల్ బిట్ ఉంటుంది. క్వెషన్స్ నుంచి వచ్చే ఆన్సర్స్‌లోనే మనకి ఎక్కువ లెర్నింగ్ ఉంటుంది సార్. మనం అందరూ ఆ టైంని కరెక్ట్‌గా ఫాలో అవ్వగలిగితే ఈ 30 డేస్ ఖచ్చితంగా మీరు ఏ గోల్స్‌ని అచీవ్ అవ్వాలనైతే ఇంపాక్ట్‌లో జాయిన్ అయ్యారో దానికి మించి మీరు అచీవ్ అయ్యి బయటికి వెళ్తారు సార్ ఖచ్చితంగా. మనం కలిసి జర్నీ లైఫ్ టైమ్ చేయాలి. కాబట్టి నేను చెప్పే ఏ విషయాన్ని సెకండ్ థాట్‌తో తీసుకోకుండా అది ఒక రిక్వెస్టింగ్ మోడ్‌లో మీరందరూ తీసుకుంటారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఆర్‌వీఆర్ సార్. ఓవర్ టు యూ సార్. డాక్టర్ ఆర్వీఆర్ సార్, డాక్టర్ ఆర్‌వీఆర్ మీరేమైనా సార్. మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా వండర్ఫుల్ పార్టిసిపేషన్. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే. ఈ రోజు వినిపిస్తుంది సార్. క్యారీ ఆన్. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇదే ఎంతూజియాజంతో కొనసాగించండి. రానున్న రోజుల్లో మరింకా అద్భుతంగా నేర్చుకుంటారు. మేడం మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళలో బెస్ట్ ఇంట్రడ్యూసర్ అవార్డు ఒకటి ఐడెంటిఫై చేయండి మెంటర్స్ అందరూ కలిసి. ఎవరు బాగా చెప్పారు, నెక్స్ట్ సెకండ్ అవుట్పుట్ ఎవరు చెప్పారు, అలాగే అవుట్పుట్లు అన్నిటిలోనూ బెస్ట్ ఎవరు చెప్పారో వాళ్ళకి లాస్ట్లో మనం ఆఫ్లైన్ ట్రైనింగ్ రోజున ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇద్దాం. మన రాజు గారికి రికమెండ్ చేద్దాం. ష్యూర్ సార్. రైట్. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ కూడాను. వండర్ఫుల్గా పార్టిసిపేట్ చేశారు. ఫ్యాంటాస్టిక్. సో అద్భుతంగా నేర్చుకోవాలని కుతూహలంతో వచ్చారు. నేర్చుకోవడంతో పాటు కొంతమంది ఫ్యామిలీని ఎక్స్టెండ్ చేసుకుందామని వచ్చారు, ఇంపాక్ట్తో అసోసియేట్ అయ్యి. కొంతమంది సేల్స్ అండ్ మార్కెటింగ్ పెంచుకుందామని వచ్చారు, అద్భుతం. కొంతమంది రిటైర్ అయి ఉన్నప్పటికీ ఇంకా నాలెడ్జ్ నెవర్లెస్ కాబట్టి, దానికి ఎండ్లెస్ కాబట్టి అద్భుతంగా నేర్చుకుందామని వచ్చారు. మీ అందరికీ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారో దానికి డబుల్ ట్రిపుల్ రీచ్ అవుతారండి, నో డౌట్ అట్ ఆల్. కాకపోతే మీకు కావాల్సిందల్లా ఏంటంటే ఓన్లీ వన్ రిక్వైర్మెంట్, రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. మెంటర్స్ మనకంటే వయసులో చిన్నవారైనా సరే వాళ్ళు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే రాజుగారు మా బ్రదరే, రాజుగారు నాకు తెలుసు, కానీ రాజుగారు ఈత ఎలా ఈదమంటారో నేర్పుతారు తప్ప మీ బదులుగా ఆయన ఈదరండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే అంతే. రాజుగారు మధ్యాహ్నం హ్యాపీగా బిర్యానీ తిన్నారు, మీకు ఆకలి తీరుద్దండి? తీరదు కదా, ఆయన ఆకలి తీరుద్ది. సో కాబట్టి తమ్ముడే ప్యాకెట్ ప్లీజ్ మైండ్ ఇట్. మీరు ఎవరైతే ఎఫర్ట్ పెడతారో అప్పుడే మీకు లెర్నింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతాయండి. నాకు అనిత గారు తెలుసు, రాజు గారు తెలుసు, సూర్యరామారావు గారు తెలుసు, అందరూ తెలుసు. నాకు గంప నాయకుల గారు కూడా తెలుసు, అందరూ తెలుసు. కానీ మన ఎఫర్ట్ పెట్టకపోతే ఏ ఇంప్రూవ్మెంట్ రాదండి, ప్లీజ్ మైండ్ ఇట్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ అద్భుతంగా ఎఫర్ట్ పెడుతున్నారు.
మరింత అద్భుతంగా ఎఫర్ట్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోండి. అద్భుతంగా మీ యొక్క లెర్నింగ్ ఎఫర్ట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ స్కిల్ ని డెవలప్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మెంటర్స్ ఈరోజు అందరూ కూడా చాలా అద్భుతంగా అవుట్పుట్ సెషన్ కండక్ట్ చేశారు. మెంటర్స్ అందరికీ మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ సార్. కేఆర్కే రాజు సార్ ఏమైనా మాట్లాడతారా? రాజు సార్. మేడం హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనుకుంటున్నాను. నేను జర్నీలో ఉన్న కారణంగా వీడియో ఆఫ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేఆర్కే రాజు అండి, వాజీ ఛానల్లో వర్క్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను నా ఇంట్రడక్షన్ కూడా జరిగింది. సో ఇంపాక్ట్ లో జాయిన్ అయిన తర్వాత నేను ఏం నేర్చుకున్నాను అంటే, మనకి ఒక పాట ఉంటుంది, తెలిసేక చెప్పేది సిద్ధాంతం, అది తెలియకపోతే వేదాంతం అని ఒక పాట మనకి ఉంటుందండి. సో ఇవన్నీ తెలుసుకొని మనం గనక చెప్తే అది సెషన్ అవుతుంది. ఇవేవి తెలియకుండా మనం చెప్తే ఏదో పిచ్చాపాటిగా ఒక కథ మాత్రమే అవుతుంది. సో మనం ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ చెప్తామా, లేదంటే సిద్ధాంతాన్ని వేదాంతంగా చెప్తామా అనేది మన చేతిలో ఉంటుంది. అది నేను ఇక్కడ నేర్చుకున్నాను. నెక్స్ట్ అందరిలాగా నేను 90 సెకండ్ల సమయం తీసుకుంటున్నాను. సో అందరికీ కూడా ఒక చిన్న యాక్టివిటీ, కింద పార్టిసిపెంట్స్ దగ్గర ఒక్కసారి టచ్ చేసి చూడండి. అందరూ మీకు ఏదైనా పార్టిసిపెంట్స్ అని ఉంది కదా, ఒక్కసారి జస్ట్ టచ్ చేయండి. ఓన్లీ 30 సెకండ్స్ యాక్టివిటీ. సో టచ్ చేశారండి? ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అందరూ టచ్ చేశారండి? మీ పేరు ఎక్కడున్నదండి? టాప్ లో సార్. సో ఇంపాక్ట్ ఫౌండేషన్ లో జాయిన్ అయితే ఇంపాక్ట్ ఫౌండేషన్ మిమ్మల్ని టాప్ లో ఉంచుతుంది, మీరు ఏ రంగంలో ఉన్నా కూడా. సో మిమ్మల్ని టాప్ లో ఉంచడం కోసం మాత్రమే నేను కానీ, అనిత మేడం కానీ, ఆర్వీఆర్ సార్ కానీ, మా మెంటర్స్ కానీ మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. సో అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. డెఫినెట్ గా మీరు అందరూ ఎప్పుడు కూడా టాప్ లోనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఆర్వీఆర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. I'm requesting Thank you, sir. our another regional president, Region 5, Giri sir is also there. So Giri sir, advice istarani korukuntunna. Giri Prasad sir. Giri Prasad sir. సార్ గిరిప్రసాద్ సార్. యా ఐ థింక్ సార్ ఇంకో సెషన్ లో ఉంటారు. ఓకే మేడం, ప్లీజ్ క్యారీ ఆన్. క్లోజ్. ఓకే ఇంకా సమర్థం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. మీ టైం ని ఎఫర్ట్ చేసి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ని చాలా బాగా చెప్పారు. ఈ సెషన్ రికార్డింగ్ చేయబడిందండి. మళ్ళీ లాస్ట్ వన్ ఇదే సెషన్ జరుగుతుంది మీకు. ఈరోజు మీరు చెప్పిన దానికి, ఆ రోజు మీరు చెప్పే వాటికి, ఆ రోజు వేరియేషన్ మీలో మీకు తెలుస్తుంది. కంపల్సరీ ఆ రోజు ఈ సెషన్ ప్లే చేసి చూపిస్తాం మీకు. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఏ గ్రేట్ డే. నరసింహమూర్తి సార్. యా థ్యాంక్ యూ అండి. మనందరం కూడా మన ఫీల్డ్స్ లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. మన ఫీల్డ్ లో ప్రావీణ్యంలో మన ఫీల్డ్ లో ఎంతో గొప్పవాళ్ళం అయినా కూడాను మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటే మనందరం చిన్నపిల్లలం అయిపోవాలండి. మనం ఎప్పుడైనా చిన్నపిల్లలం అయిపోతే ఆటోమేటిక్గా మనం కొత్త విషయాలు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం. సో ఇది ఒకటే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అయితే అందరూ ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు, మరి నాకు కూడా అనిపించింది నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను. నా పేరు ఆర్ నరసింహమూర్తి అండి. నేను హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ నక్కపల్లిలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తుంది. ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి నేను హెడ్ అక్కడ. అయితే నాది నేటివ్ ప్లేస్ వైజాగ్ అండి. హాబీస్ రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్ అండి. అండ్ ఈ మధ్యకాలంలో కొత్త హాబీ ఒకటి యాడ్ చేసుకుంది ఏంటంటే ట్రైనింగ్ పీపుల్. ఓకే, నేను రీసెంట్ గానే ట్రైనర్ వర్క్ షాప్ సర్టిఫైడ్ ట్రైనర్ అండి.
మా తమ్ముడు ఆర్ వెంకటరమణ ద్వారా నేను జాయిన్ అయ్యాను. సో అయితే వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాక చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతోంది. అండ్ మీకు నేను ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాను అని చెప్పడం కోసం ఇదిగో ఈ ప్లాట్ఫామ్ ఒకటే నిదర్శనం. సో మీ అందరి ముందు ఉన్నాను నేను. ఓకేనండి. సో ఇందాల నుంచి మీ తాలూకా కోఆర్డినేషన్ అంతా కూడా నేను చూస్తున్నాను, మీ వీడియోస్ అవి పెట్టడం అన్ని కూడా చేస్తున్నాను. సో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి విజయనగరం టీం 195 టీం మొత్తం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన నినాదమైనటువంటి ఇంపాక్ట్ ఒక్క నినాదంతో నిమిషం మనం సార్, ఒక్క నిమిషం సార్, ఎక్స్క్యూజ్. చెప్పండి మేడం. అంతేకాదు మన నరసింహమూర్తి గారు మన ఐసిఐ 4th క్లబ్ మెంబర్ కూడా సార్. సార్ నరసింహమూర్తి గారు బాలకృష్ణ సార్ వచ్చారు, ఒక్క 2 minutes. షూర్. బాలకృష్ణ సార్. బాలకృష్ణ గారు ప్లీజ్ మాట్లాడండి సార్. మేము 132 బ్యాచ్ చేసేటప్పుడు బాలకృష్ణ సార్ మాకు మెంటర్ గా ఉన్నారు. మాకు మంచి సెషన్స్, మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. ఇప్పుడు అదే సార్ మీకు కూడా మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. సార్ మీ గురించి ఒక 2 minutes మాట్లాడతారు. హ్యాపీ థ్యాంక్ ఈవినింగ్ యూ సార్. మ్యామ్, థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. వెరీ గ్రేట్. ఈ బ్యాచ్ లో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారని తెలిసింది. నేను లాస్ట్ 3 sessions ఉన్నాను. ఏదేమైనా లెర్నింగ్ కోసం అందరం జాయిన్ అయ్యాం కాబట్టి నేను ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ 27 లో హైదరాబాద్ లో చేశానండి. నా పేరు కనితి బాలకృష్ణ. నేను నెవల్ డాక్టర్ వైజాగ్ లో సూపర్వైజర్ గా చేస్తున్నాను. యాజ్ ఏ ప్యాషన్ అంటే స్టూడెంట్స్ లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయాలని ఒక విజన్ తో నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ తో పాటు కొనసాగుతున్నాను. అదేవిధంగా ట్రాన్స్ఫర్మేషన్ కూడాను నాలో నేను తీసుకురావాలని ప్రయత్నంలో ఉన్నాను. ఈ క్రమంలో మీ అందరితో పాటు ఈ నెల రోజులు కూడాను ప్రయాణిస్తాను. అండ్ మీ దగ్గర కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి. సో అందరం కూడాను లెర్నింగ్ మోడ్లో ఉందాం. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ ఆర్వీఆర్ సార్, థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. సార్ నరసింహమూర్తి గారు మన చెప్పండి మేడం. నినాదంతో సమప్ చేద్దాం సార్. షూర్ అండి. సో అందరూ ఒకసారి అన్మ్యూట్ అందరూ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. సో మన తరపు నినాదం రేపు ఒక అద్భుతమైన సెషన్ అండి. ఒక వండర్ఫుల్ ట్రైనర్ వస్తున్నారు, వండర్ఫుల్ స్పీకర్. ఆ సెషన్ అంటే మనకి లైఫ్ కి చాలా ఉపయోగపడుతుంది. ఒక 5 minutes ముందే జాయిన్ అయ్యి మీ ఇప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నారు కదా, అవి సెట్ చేసుకొని సెషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అవటానికి మీరు సహకరించాలి సార్. థ్యాంక్ యూ. ఓకే, అందరూ మన నినాదంతో ముగిద్దామండి. జై హింద్, జై భారత్, జై వందే హింద్, మాతరం. జై భారత్, జై హింద్, వందే జై మాతరం. భారత్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. వందే జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.